గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులకి శుభ సాయంత్రం మిత్రమా. రైట్, ఈరోజు మన యొక్క డిస్కషన్లో భాగంగా కొంతవరకు హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ డిఎస్సి పరీక్షలను ఉద్దేశించి క్విక్ రివిజన్లో భాగంగా మనం ముందడుగేయడం జరుగుతుంది. ఈ వీడియోలో కూడా ఈ మధ్య కాలంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ రాసినటువంటి మిత్ర బృందం ఎవరైతున్నారో, సార్ మాకు ఎక్కువ ప్రశ్నలు వచ్చినవి, మన యొక్క డిస్కషన్లో భాగంగా యూట్యూబ్ ద్వారా అందులో జాగ్రఫీకి సంబంధించి నది వ్యవస్థ నుంచి ప్రశ్నలు కొంచెం వచ్చినాయి, ఇక్కడ నది వ్యవస్థ నుంచి కొంత ఇంకా ఎక్కువ మొత్తంలో మాకు కంటెంట్ అందించే ప్రయత్నం చేయమని చెప్పేసి వాళ్ళ ప్రతిపాదన. అలా నది వ్యవస్థకు సంబంధించి మనకి సోషల్ కంటెంట్ ఏదైతే ఉందో జాగ్రఫీలో 7వ తరగతిలో ఉన్న వర్షం, నదులు అనేటువంటి పాఠ్యాంశం దృష్ట్యా 10వ తరగతిలో ఉన్న నదులు, నీటిపారుదల వ్యవస్థ అనే పాఠ్యాంశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులు కూడా నది వ్యవస్థ, నీటిపారుదల వ్యవస్థ ఉంటుంది. దాంతోపాటు ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్న నది వ్యవస్థ అనే పాఠ్యాంశం, ఇవన్నిటినీ కొనసాగించుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. దానికి తోడుగా మనకి ఈ టాపిక్ అనేది, ఈ ప్రశ్నల యొక్క విశ్లేషణ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 తదితర అన్ని రకాల పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా ఉపయుక్తమవుతుంది. గ్రూప్స్ అనే కాదు, గ్రూప్స్తో పాటు ఇతర పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉపయుక్తమవుతుంది మిత్రమా. ఎందుకంటే ఇంటర్ని కనెక్ట్ చేసుకుంటూ ముందు అడిగేసినాం కాబట్టి. రైట్ సార్, ఎస్. వాయిస్ క్లియర్గా ఉంటే ఒక చిన్న మెసేజ్ పెట్టండి సార్. వాయిస్ ఈజ్ క్లియర్, రైట్ మిత్రమా? వాయిస్ క్లియర్గా ఉందా? రైట్ సార్, ఆల్ వ్యూయర్స్ అందరికి కూడా రైట్ సార్. వాయిస్ ఈజ్ క్లియర్, రైట్ సార్. ఎస్, ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి సార్. వాయిస్ క్లియర్గా ఉందా? ఎస్ మిత్రమా, రైట్. ప్రశ్నలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం సార్, ఇక టైం వృధా చేయకుండా. ఎస్ మిత్రమా, మీకు ఒక చిన్న ప్రతిపాదన, ఈ యొక్క మన యొక్క నోటిఫికేషన్ నిమిత్తం గమనించినట్టయితే మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో మనకి స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి, హెచ్జిటి వాళ్ళకి అత్యంత ప్రామాణికంగా రూపొందించిన టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది మిత్రమా. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఉపయుక్తమయ్యే విధంగా గ్రాండ్ టెస్ట్లు కూడా స్టార్ట్ అయినవి. సబ్జెక్ట్ వైజ్గా తరగతి వైజ్ టెస్ట్లు అన్నిటి కూడా అప్లోడ్ చేస్తూ వచ్చాం. స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకైతే అన్ని టెస్టులు అప్లోడ్ అయినవి. ఇలా ఇప్పుడు ఇంటర్కు సంబంధించినటువంటి టెస్టులతో పాటుగా గ్రాండ్ టెస్ట్లు అనేవి కంప్లీట్గా ప్రారంభమైనవి. మనకి ఇప్పటికే 2 గ్రాండ్ టెస్ట్లు అనేవి ఎక్కువ మొత్తంలో ఏర్పాటు చేసాం. అప్ టు ఎగ్జామ్ వరకు మరో 8 గ్రాండ్ టెస్ట్లు అనేవి ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. రైట్ సార్, సుమారుగా ఒక 138 టెస్టులు ఇప్పటికే ఇందులో పొందుపరిచాం మిత్రమా. ఇంకా రిమైనింగ్ మనకు ఒక 12 వరకు, అంటే అప్రాక్సిమేట్ ఒక 150 టెస్టుల వరకు ఉంటుంది తరగతి వైజ్గా, చాప్టర్ వారీగా. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ సోషల్ క్రాక్ చేయడంలో భాగంగా సోషల్ కంటెంట్ ఇంటర్మీడియట్ వరకు కవర్ చేస్తూ పిఐఈ, సోషల్ మెథడాలజీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని, లేటెస్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని రిమైనింగ్ మన ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ దృష్ట్యా ఏర్పాటు చేసుకుంటూ మనం ముందు రావడం జరిగింది. ఎవ్రీ టెస్ట్ పాఠ్యాంశం కవర్ అయ్యేటట్టుగా ఉంటుంది. ఆ టెస్ట్లో ప్రధానంగా ప్రశ్నల సంఖ్య 50, 60, 70 వరకు ఉంటుంది. రైట్ సార్, ప్రశ్నపత్రం దృష్ట్యా మనకి ప్రశ్నలు ఆ టాపిక్ మొత్తం కవర్ అయ్యేటట్టు ఏర్పాటు చేసాం. ఇలా ఈ టెస్ట్ సిరీస్ని ఒకసారి ప్రాక్టీస్ చేసినట్టయితే తప్పకుండా వెల్ ప్రజెంటేషన్ ఇస్తారు సార్. ఈ కోర్స్ మనకి 499 రూపీస్కి మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో అందుబాటులో ఉంది. తక్షణం ఇప్పటివరకు ఇంకెవరైతే టెస్ట్ సిరీస్ అందుబాటులో లేరో వాళ్ళు మన టెస్ట్ సిరీస్ని రిసీవ్ చేసుకోవడం వల్ల చాలా ఉపయుక్తమైతే మిత్రమా. ఈ టెస్ట్ సిరీస్లోనే మనం క్విక్ రివిజన్ పీడిఎఫ్ను కూడా పొందుపరచడం జరిగింది. రైట్ సార్, ఒక 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్గా సోషల్ కంటెంట్ ఉద్దేశించి క్విక్ రివిజన్ పీడిఎఫ్ను కూడా మీకు అందించడం జరుగుతుంది. ఇప్పుడు చదివితే మన స్కూల్ టెక్స్ట్ బుక్స్ రివిజన్ కావు, కానీ మన పీడిఎఫ్ చదివితే మాత్రం తొందరగా రివిజన్ అవుతుంది. ఈ టెస్ట్ సిరీస్ అందుబాటులో తీసుకొని ముందు అడిగేయచ్చు. రైట్ సార్, అదే తరహాలో హెచ్జిటి వాళ్ళకి కూడా మనకి 299 రూపీస్ కోర్స్ అందుబాటులో ఉంది. ఈ హెచ్జిటి వాళ్ళకి 299 రూపీస్ కోర్స్ ఉంది. అదే తరహా మనకి ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో విత్ సోషల్ కంటెంట్ పీడిఎఫ్తో పాటుగా జాగ్రఫీ లైవ్ క్లాసులు ఇంటర్ వరకు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే సోషల్ కంటెంట్లో మిగతా సోషల్ పార్ట్ హిస్టరీ, సివిక్స్, ఎకానమీతో పోల్చుకుంటే మనకి అందరికీ తెలుసు జాగ్రఫీ అదే మాదిరిగా హిస్టరీ, ఈ రెండింటికి ఎక్కువ వెయిటేజ్ ఉంటుందని డిఎస్సి విషయంలో. ఈ 2 సబ్జెక్టుల దృష్ట్యా జాగ్రఫీని లైవ్ క్లాస్ రూపంలో అందించడం జరుగుతుంది. రైట్ సార్, దాంతోపాటు హిస్టరీ, సివిక్స్, ఎకానమీకి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది 10th క్లాస్ వరకు. అలాంటి ఈ కోర్స్ 299 రూపీస్కి అందుబాటులో ఉంది మిత్రమా. ఇది కూడా ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి మ్యాక్సిమం వీలైనంత వరకు, అతి తొందరగా. రైట్ సార్, ఎస్. ఇది మన యొక్క కోర్స్ నేపథ్యంలో ఉన్న ప్రతిపాదనలు. ఇక గమనించినట్లయితే ప్రశ్నలోకి వెళ్లే ముందు వన్స్ ఇది ఒకటి మాత్రం గమనించండి సార్. మీరు మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో రాసే ప్రతి టెస్ట్ మిమ్మల్ని మీ విజయానికి దగ్గర చేస్తుంది మిత్రమా. ఇది మాత్రం ప్రాపర్గా ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎస్ సార్, రైట్. వన్స్ ఒకసారి గమనించండి అయ్యా. ఇక్కడ చూస్తే గత లాస్ట్ ప్రీవియస్ ప్రశ్నలు పరిగణలో తీసుకొని మన డిఎస్సిలో మన రీసెంట్గా హెచ్డబ్ల్యూలో కూడా కొన్ని ప్రశ్నలు వేసాయి. గంగా నది యొక్క ఉపనదులకు సంబంధించిన అంశాలు, ద్వీపకల్ప నదిలో ఉన్నటువంటి తూర్పు వైపు ప్రవహించే నదులు, భారతదేశంలో పశ్చిమ వైపు ప్రవహించే నదులకి ఉదాహరణ. రిమైనింగ్ ఇక్కడ ద్వీపకల్ప నదులను ఆధారంగా చేసుకుని పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలని మనం ఈరోజు పరిశిష్ట పర్వతాలనే పేరుతో ప్రతిపాదించడం జరుగుతుందని, అలా భూస్వరూపాల యొక్క నిర్మాణ క్రమంలో కీలక పాత్ర వహించిన ద్వీపకల్ప నదుల గురించి,
భారతదేశంలో జీవనదులుగా పిలువబడుతున్నటువంటి హిమాలయ నదుల గురించి మనకు ప్రశ్నలు లేవనెత్తడం జరుగుతుంది. సో ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా, అది ఏ పోటీ పరీక్ష అయినా కూడా నదీ వ్యవస్థ నుంచి ప్రశ్నలు లేకుండా ప్రశ్నపత్రం లేదు ఇటీవల కాలం నుంచి. అందులో సిబిటి ఎగ్జామ్ అయితే ఇంకా ఎక్కువ మొత్తంలో ఉంది మిత్రమా. సో ఈ రోజు పాఠ్యాంశ నిమిత్తం నది వ్యవస్థకు సంబంధించిన పూర్తి స్థాయి పూర్వాపరాల దృష్ట్యా, అన్ని నదులకు సంబంధించిన ప్రశ్నల దృష్ట్యా మనం ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. రేపటి టెస్ట్ మాత్రం మీకు ముందే అనౌన్స్ చేస్తున్నాను, లైవ్ టెస్ట్ రేపు క్విక్ రివిజన్లో భాగంగా. సో మనకి జాతీయోద్యమం తొలి దశ మలి దశ హిస్టరీకి సంబంధించిన పాఠ్యాంశాలపైన రేపు టెస్ట్ అందుబాటులో ఉంటుంది, అది ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎస్ మిత్రమా, రైట్. సో వాయిస్ క్లియర్గా ఉందా సార్? వాయిస్ ఇక్కడైతే నా దగ్గర అయితే క్లియర్ ఉంది మిత్రమా, మీరు కొంచెం క్లియర్గా చూసుకునే ప్రయత్నం చేయండి అయ్యా. వన్స్ ఇస్ అ క్లియర్, రైట్. రేపటి టెస్ట్ గుర్తుపెట్టుకోండి సార్, 8వ తరగతి హిస్టరీకి సంబంధించిన జాతీయోద్యమం తొలి దశ మలి దశని పరిగణలో తీసుకునే ప్రయత్నం చేయండి. ఎస్ సార్, రైట్. అయ్యా వాయిస్ ఈజ్ క్లియర్, నా దగ్గర ఎనీ పర్ఫెక్ట్ ఉంది మిత్రమా, ఇంక్రీజ్ చేస్తేనే ఆ తరహాలో ఉందన్నమాట. రైట్ సార్, ఎస్. మీరు కొంచెము మీ యొక్క వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎస్ సార్, రైట్ మిత్రమా. ఇంకా మన తెలిసిన మిత్రులకి, తెలిసిన ఫ్రెండ్స్కి మన యొక్క నోటిఫికేషన్ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికీ లైవ్లో ఉన్న మిత్రులు ఇంకెవరైతే ఉన్నారో, రైట్ మిత్రమా, బాగా గమనించండి సార్. వీడియో చూసిన మిత్రులు కానీ, లైవ్ చేసిన మిత్రులు కానీ, మీ ప్రిపరేషన్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి, ఎస్జిటి వాళ్ళకి టెస్ట్ సిరీస్ మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో రిసీవ్ చాలా ఉపయుక్తమైతే మిత్రమా. పీడిఎఫ్లో ఉన్నటువంటి కోర్సుగా ఆ పీడిఎఫ్ చదువుతూ ఆ టెస్ట్లు ఇచ్చినట్లయితే 100% ఉపయుక్తమవుతుంది, యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్, ఎస్ తప్పకుండా సార్. ఒకసారి గమనించి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి సార్. సో క్వశ్చన్ నెంబర్ 1, వన్స్ గివ్ ద ఆన్సర్ ప్లీజ్. సో లైవ్ టెస్ట్ నిమిత్తం కొంచెం తొందరగా చేసే ప్రయత్నం చేయండి. సింధు నదికి సంబంధించి సరైనటువంటి ప్రతిపాదనని ఆన్సర్ చేయండి. సింధు నదికి సంబంధించి సరైనటువంటి ప్రతిపాదన. రైట్ మిత్రమా, గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. ఎస్, ఫాస్ట్గా. ఎస్ సార్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. నది వ్యవస్థ అన్నాం. భూమి ఉపరితలంపై 2 విశాలవంతమైన భూభాగాలను విభజిస్తూ ప్రవహించే జల విభాజక క్షేత్రాన్ని మనం నదులు అని పేర్కొన్నాం. ఈరోజు భూమి ఉపరితలంపై మంచినీటిని అందించేది, నాటి చరిత్రకి నాంది పలికినటువంటి ప్రధానమైనటువంటి భూభాగాలు కూడా ఈ నది వ్యవస్థ ద్వారానే ఏర్పడ్డవి. సో నదులు అనేవి మన మానవుని యొక్క జీవన విధానంలో అత్యంత కీలకమైన పాత్ర వహిస్తుంది. సో గతంలో గడిచినటువంటి మానవుని యొక్క జీవన విధానానికి చెందిన అన్ని అంశాలు కూడా మనకు చరిత్ర అని పేర్కొంటాం. ఆ చరిత్రకు నాంది పలికినవి నదులే. ఈరోజు సింధు నాగరికత సింధు నది పరివాహక ప్రాంతంలో అభివృద్ధి చెందినది. మెసపటోనియా నాగరికత ఇరాన్ ఇరాక్ దేశంలోని టైగ్రీస్ నది పరివాహక ప్రాంతంలో అభివృద్ధి చెందినది. ఈజిప్టు నాగరికత నైలు నది పరివాహక ప్రాంతంలో అభివృద్ధి చెందినది. అలా చెప్పుకుంటూ పోతే మనకున్నటువంటి నదుల పరివాహక ప్రాంతాల్లోనే చరిత్ర అభివృద్ధి చెందినదని. తొలివేద నాగరికత మలివేద నాగరికత కూడా మన భారతదేశంలో నది పరివాహక ప్రాంతాన్ని గంగా సింధు మైదాన ప్రాంతంలో డెవలప్ అయ్యేది. ఇక్కడ సింధు నది, బ్రహ్మపుత్ర నది, సింధు నదికి సంబంధించిన సరైనవి ఏది అన్నారు. సో గమనించాలి మిత్రమా, సింధు నది కానీ, బ్రహ్మపుత్ర నది కానీ, గంగా నదికి సంబంధించిన అంశాలపైన ఒక ప్రశ్న తప్పకుండా రేజ్ అవుతుంది. రైట్ సార్. గత ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియల్ 4 ఆఫీసర్ ఎగ్జామ్లో, సిబిటి ఎగ్జామ్ కాబట్టి పలుమార్లు ఈ టాపిక్ నుంచి ప్రశ్న రేజ్ అయింది. సో గతంలో మనకి టెట్లో కూడా ప్రశ్న రేజ్ అయింది. రైట్ సార్. సో కాబట్టి దీన్ని పరిగణలో తీసుకుని ముందడుగేసే ప్రయత్నం చేయండి సార్. సింధు నదికి సంబంధించి సరైనది. సింధు నది మానస సరోవరం దగ్గర పుట్టింది. ఇది చైనా, భారత్, పాకిస్తాన్ గుండా ప్రవహిస్తుంది. అరేబియా సముద్రంలో కలిసే నదుల్లో అతిపెద్దది, పొడవైనది. భారతదేశంలో కేవలం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం గుండా మాత్రమే ప్రవహిస్తుంది అన్నాడు. రైట్ సార్. ఇక్కడ మనకి ఇచ్చిన వాటిలో సరైనది ఏది అని పేర్కొన్నాడు. సరైనది మాత్రమే ఏది అని పేర్కొన్నాడు సార్. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ఎస్ సార్. స్మైలీ గారు తప్పకుండా. రైట్ సార్. గివ్ ద ఆన్సర్ ప్లీజ్ ఆల్ వ్యూయర్స్. గమనించండి సార్, సింధు నది మానస సరోవరం సరస్సు దగ్గరనే పుడుతుంది. రైట్ సార్. ఒకసారి గమనించినట్లయితే, ఎస్ ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్ ఒకసారి చూస్తే మన యొక్క సింధు నది పరివాహక ప్రాంతాన్ని, సింధు నది యొక్క పరిసర ప్రాంతాన్ని పరిగణలో తీసుకున్నట్లయితే, ఎస్ రైట్ సార్. సో ఇది మన యొక్క పాఠ్యాంశ నిమిత్తం మన యొక్క నదీ వ్యవస్థ అనేటటువంటి ప్రతిపాదన సార్. నదీ వ్యవస్థను ఉద్దేశించి ప్రశ్నలు లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. ఇది ఒకసారి గమనించే ప్రయత్నం చేయాలి మిత్రులందరూ కూడా. రైట్ సార్. కొంచెం ఆలస్యమైనా కూడా నిలకడగా ఉండే ప్రయత్నం చేయండి సార్. సో మీరు కేటాయించినటువంటి మన యొక్క సమయం ఏదైతుందో ఈ సమయం దృష్ట్యా మిమ్మల్ని వృధా చేయకుండా మీకు ఎక్కువ మొత్తంలో సమాచారాన్ని అందించేటటువంటి ప్రత్యామ్నాయ మార్గంలో నేను ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాను. రైట్ సార్. ఎస్. సో ఆల్ వ్యూయర్స్, రాబోయే కాలానికి కాబోయే ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా గమనించండి సార్. సో దిస్ ఈజ్ వన్ మనకు ఉన్నటువంటి భారతదేశం. రైట్ సార్.
భారతదేశం యొక్క ముఖ చిత్రాన్ని పరిగణలో తీసుకొని మనం చదువుతూ ఉన్నట్లయితే భారతదేశం యొక్క ముఖ భాగం దృష్ట్యా వన్స్ ఒకసారి గమనించండి అయ్యా. ఇలా ఉన్నటువంటి మన భారతదేశం యొక్క భూభాగ నిమిత్తం మనకి రైట్ సార్ సింధు నది టిబెట్ దేశంలోని టిబెట్ అంటే చైనా ఆధీనంలో ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి గల ప్రాంతం. అలా టిబెట్ దేశంలోని మన యొక్క హిమాలయ పర్వత ప్రాంతాల్లో మనకి కారకోరం పర్వత శ్రేణి, హిమాద్రి పర్వత శ్రేణికి ఉత్తరం వైపున ఇక్కడ మనకి కైలాస పర్వత శ్రేణులు విస్తరించినవి. ఈ కైలాస పర్వత శ్రేణులు అనేవి ట్రాన్స్ హిమాలయాల్లో అంతర్భాగమై ఉన్నవి. ట్రాన్స్ హిమాలయాల్లో అంతర్భాగమై ఉన్న కైలాస పర్వత శ్రేణికి ఉత్తరం వైపున మానస సరోవరం సరస్సు ఉన్నది. ఈ మానస సరోవరం సరస్సుకి పశ్చిమ వైపున మనకి గూర్తాంగుచు లేదా బొకారోచు అనే ఒక హిమననాదం కనిపిస్తుంది. ఇది సముద్ర మట్టానికి సగటున చూసినట్లయితే 5180 మీటర్ల ఎత్తుతో విస్తరించినది. అలా ఉన్నటువంటి ఈ హిమననాదం వద్ద మనకు చిన్న చిన్న జల ప్రవాహాలన్నీ కలిసి ఒక పెద్ద జల ప్రవాహంగా మారినటువంటి సింధు నది మనకి జన్మించిన ప్రాంతం నుంచి కొంత వాయువ్య దిశ గుండా ప్రయాణిస్తున్నది. వాయువ్య దిశ గుండా తన దిశను మార్చుకొని ఇది మనకి లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతంలోని దామ్చోక్ అనే ప్రదేశం వద్ద లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నది. అలా ప్రవేశించిన ఈ సింధు నది నెమ్మదిగా ప్రయాణిస్తూ మనకి పాకిస్తాన్ దేశంలోకి దర్దిస్తాన్ అనేటటువంటి ప్రాంతం దర్దిస్తాన్ అనే ప్రాంతం లేదా చిల్లర్ అనేటటువంటి ప్రాంతం వద్ద పాకిస్తాన్లోకి ప్రవేశిస్తున్నది. ఇక్కడ లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతంలో 2 ప్రధానమైన పర్వత శ్రేణుల గుండా ప్రయాణిస్తున్నది మన భారతదేశం గుండా. ప్రీవియస్ ప్రశ్న మిత్రమా, భారతదేశం గుండా సింధు నది ఏ పర్వతాల మధ్య గుండా ప్రవేశిస్తున్నదంటే మనకి లడక్ అనే పర్వత శ్రేణి, జస్కర్ అనే పర్వత శ్రేణి, లడక్ అనే 2 పర్వత శ్రేణుల మధ్య గుండా సింధు నది ప్రవహిస్తున్నది. సుమారు మన భారతదేశంలో 709 కిలోమీటర్ల పొడవుతో ప్రవహిస్తున్నది. ఇది కేవలం లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతం గుండా ప్రవేశించినది. పాత నామిక్లేచర్ అయితే ఉమ్మడిగా లడక్ కేంద్రపాలిత ప్రాంతాన్ని జమ్మూ కాశ్మీర్ రెండింటిని కలిపి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అన్నాం. ఎప్పుడైతే మనం 370 ఆర్టికల్ రద్దుపరుచుకొని 2019 అక్టోబర్ 31వ తేదీ రోజున ఈ యొక్క 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించినప్పటి నుంచి లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతం గుండా ప్రవేశించినది. ఇలా ప్రవహించే ఈ సింధు నది మన భారతదేశం నుంచి పాకిస్తాన్ దేశంలోనే మనకి బుంజి అనే ఒక దీర్ఘ లోయను ఏర్పరుస్తుంది. లోయ మీన్స్ నదీ ప్రవాహాల ద్వారా మృత్తిక కోతకు గురవగా ఏర్పడ్డటువంటి అత్యంత లోతైనటువంటి గాడినే మనం లోయ అని పేర్కొంటాం, గార్జ్. ఆ యొక్క గార్జులలో పాకిస్తాన్ దేశంలోనే మనకి బుంజి అనేటటువంటి అత్యంత లోతైనటువంటి గార్జును ఏర్పరిచి ఇది నెమ్మదిగా ప్రధానంగా ప్రయాణిస్తూ ఈ పర్వత ప్రాంతాలు, కొండ ప్రాంతాల గుండా ప్రయాణించి పాకిస్తాన్ దేశంలోని సింధు తల్బలా అనే ప్రదేశం వద్ద మైదానంలోకి ప్రవేశించి ఇది పాకిస్తాన్ దేశం గుండా ప్రయాణిస్తూ మనకి పాకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి కరాచీకి సమీపంలో అరేబియా సముద్రంలో సంభవిస్తున్నది. అరేబియా సముద్రంలో సంకలనం చెందుతున్నది. అలా అరేబియా సముద్రంలో సంకలనం చెందే నదులలోకెల్లా అతి పొడవైనది, అతి పెద్దది హిమాలయ పర్వతాల్లో జన్మించి అరేబియా సముద్రంలో సంకలనం చెందే నదుల్లోకెల్లా కూడా అతి పొడవైనది, అతి పెద్దది సింధు నది. అలాంటి సింధు నది టిబెట్ అంటే చైనా ఆధీనంలో ఉన్న టిబెట్, భారత్, పాకిస్తాన్ దేశాల గుండా 2880 కిలోమీటర్ల పొడవుతో ప్రవహించిన మన భారతదేశంలో 709 కిలోమీటర్ల పొడవుతో ప్రవహిస్తున్నది. కేవలం లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతం గుండా మాత్రమే. అందులో ప్రీవియస్ ప్రశ్న మనకి జస్కర్ పర్వత శ్రేణి, అదే మాదిరిగా గమనించినట్లయితే జస్కర్ పర్వత శ్రేణికి ఉత్తరం వైపున, అదే మాదిరిగా లడక్ పర్వత శ్రేణికి దక్షిణం వైపున ఇగో ఈ సింధు నది లేదా ఇండస్ నది ప్రవహిస్తుంది. ఇలాంటి సింధు నదికే మనకు స్థానిక నామాలు పర్షియన్లో హైందవి అనేటటువంటి పేరుతో ప్రతిపాదించారు. రిమైనింగ్ గ్రీకులు వచ్చేటప్పటికి ఇండస్ నది అనేటువంటి పేరుతో ప్రతిపాదించారు. ఇండస్ నది పేరు మీద భారతదేశానికి ఇండియా అనే పేరు వచ్చిందని మెగాస్తనీస్ తన రాసినటువంటి ఇండికా గ్రంథంలో పొందుపరిచాడు. ఆ తరహా గ్రీకులు పెట్టిన నామకరణం ఇండస్, సింధు మన యొక్క పర్షియన్లు పెట్టిన నామకరణం వచ్చేటప్పటికి హైందవి నది, సంస్కృతంలో వచ్చేటప్పటికి సింథస్ అనేటటువంటి పేరుతో ప్రతిపాదించాం. ఏమన్నా సార్, సింథస్ అనేటటువంటి పేరుతో ప్రతిపాదించాం. తదుపరి మనకు లాటిన్ భాషలో సింధూస్ అనేటటువంటి పేరుతో పిలిచారు. ఇగో ఇన్ని నామకరణాలతో పిలువబడుతున్న ఈ సింధు నది ఈరోజు భారతదేశ చరిత్రకు నాంది పలికినది. సింధు నదికి మొత్తం 17 ఉపనదులు ఉన్నవి. ఈ 17 ఉపనదులలో సింధు నదిలో కలిసే సంకలనం చెందే ఉపనదులలో మన భారతదేశం గుండా వచ్చి సింధు నదిలో కలిసే ఉపనదులు 5 ఉన్నవి. ఆ 5 ఉపనదులు ఒకటి జీలం, చీనాబ్, బియాస్, రావి, సట్లెజ్. ఈ 5 ఉపనదులపైన సింధు నది పైన మొత్తాన్ని కలిపి 1960 సంవత్సరంలో సింధు నది జలాల ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో భాగంగా 20% నీటిని భారతదేశం, సుమారుగా 80% నీటిని పాకిస్తాన్ వినియోగించుకోవాలని చెప్పేసి ఈ యొక్క సింధు నది జలాల ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో భాగంగానే మొన్న ఇటీవల కాలంలో రాబీ నది పైన షాపూర్ కండి అనేటువంటి ఒక డ్యామ్ నిర్మించాం.
ఈ షాపూర్ కండి అనేటటువంటి రావి నది పైన షాపూర్ కంది అనే ప్రాజెక్టును ఆధారంగా చేసుకొని మనకు న్యూస్లో వార్తల్లో నిలిచింది రావి నది. రావి నది జలాలు ఇక పాకిస్తాన్కి బంధు అనే ప్రతిపాదన, రైట్ సార్. ఈ తరహా మనకి సింధు నది యొక్క ఉపనదిలో జీలం, చీనా, బియాస్, రావి, సట్లెజ్లో సింధు నది ఉపనదిలో కలిసే భారతదేశంలోని ఉపనదుల దృష్ట్యా అతి పెద్దది మనకు చీనాబ్ నది, అతి పొడవైనది మనకు సట్లెజ్ నది. సట్లెజ్ నదిపైనే బాక్రానంగల్ ప్రాజెక్ట్ నిర్మించాం. సట్లెజ్ నది ఒడ్డునే ఫిరోజ్పూర్, లూధియానా పట్టణాలు విస్తరించినవి. భారతదేశంలో జన్మించి భారతదేశంలోనే అంతమయ్యే సింధు నది యొక్క ఉపనది బియాస్ నది అని పేర్కొన్నాం. ఇక్కడ జీలం నది, చీనా, బియాస్, రావి, సట్లెజ్ నదుల దృష్ట్యా మనకి వార్తలు నిలిచినది రావి నది అని పేర్కొనవచ్చు. ఈ 5 ఉపనదులు ఈ సింధు నది యొక్క పరివాహక ప్రాంతం భారతదేశానికి పశ్చిమ వాయువ్య దిశలోకి ఈ ప్రాంతం. ఈ ప్రాంతాన్ని పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సింధు నది యొక్క పరివాహక ప్రాంతాన్ని ఈరోజు భారతదేశంలో ఆహార పంటలకు ధాన్యాగారంగా పేర్కొనడం జరుగుతుంది. ఆ తరహా సింధు నది వాటి యొక్క 5 ఉపనదులు ప్రవహించే పంజాబ్ రాష్ట్రాన్ని భారతదేశంలో పంచనదుల రాష్ట్రం అని పేర్కొన్నాం. రిమైనింగ్ ఈ పంజాబ్ రాష్ట్రంలోనే ఎక్కువ నదులు ప్రవేశిస్తున్నాయి కాబట్టి ప్రాజెక్టు నిర్మించి కాలువల ద్వారా ఎక్కువ మొత్తంలో సాగునీటిని అందిస్తున్నారు. దేశంలో నేడు ఎక్కువ మొత్తంలో సాగునీటి వ్యవస్థ కలిగిన రాష్ట్రం పంజాబే. భారతదేశంలో నీటి సాంద్రత వ్యవస్థ ఎక్కువ ఉన్నది పంజాబ్ అయితే, నీటి సాంద్రత తక్కువగా ఉన్నది ఏంటయ్యా అంటే మిజోరాం. భారతదేశంలో ఎక్కువగా కృత్రిమ ఎరువులను ఉపయోగించేటటువంటి వ్యవసాయం చేసిన రాష్ట్రం పంజాబ్ అయితే, భారతదేశంలో మొట్టమొదటగా సేంద్రియ వ్యవసాయం ప్రారంభించినది సిక్కిం రాష్ట్రం. 100% సేంద్రియ వ్యవసాయం చేసినది అస్సాం రాష్ట్రంగా పేర్కొనవచ్చు. ఈ తరహా మనకి పంజాబ్తో పాటు పక్కన ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే పశ్చిమ సింధు మైదానాలు విస్తరించినవి. ఈ ప్రాంతంలో నాడు నివసించిన మానవుని యొక్క జీవన విధానాల గురించి చర్చించేదే సింధు నాగరికత అని పేర్కొన్నాం. అలా సింధు నది మనకు కేవలం లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతం గుండా మాత్రమే ప్రవహిస్తున్నది, రైట్ సార్. ఈ జీలం నది ఒడ్డున మనకి జీలం నది పైన జీలం నది ఒడ్డున శ్రీనగర్ పట్టణం ఉంది. ఈ జీలం నదిపైనే భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు అయినటువంటి ఊళ్ళార్ సరస్సు విస్తరించినది. ఏ సరస్సు ఉన్నదయ్యా? ఊళ్ళార్ సరస్సు. ఊళ్ళార్ సరస్సు అనేది ఒక ఆక్సుబౌ రకానికి చెందిన సరస్సుగా పేర్కొనవచ్చు. ఆక్సుబౌ రకానికి చెందిన సరస్సు. మనకి నదీ ప్రవాహ మార్గం ఏదైతే ఉందో మిత్రమా, ఈ నదీ ప్రవాహ మార్గంలో మనకి ఎద్దు అడుగు ఆకారంలో ఏర్పడ్డటువంటి సరస్సులు ఏవైతున్నాయో వాటిని ఆక్సుబౌ రకానికి చెందిన సరస్సులు అని పేర్కొంటాం. అలా భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు, అతిపెద్ద ఆక్సుబౌ రకానికి చెందిన సరస్సు ఏదంటే మనకు జీలం నది పైన ఉన్నటువంటి ఊళ్ళార్ సరస్సు అని పేర్కొనవచ్చు. ఇది సింధు నది యొక్క ప్రస్తావన. ఈ విధంగా ఉన్న సింధు నది దృష్ట్యా సింధు నది మానస్ సరోవరం సరస్సు వద్ద పుట్టింది. రిమైనింగ్ ఇది చైనా, భారత్, పాకిస్తాన్ దేశాల గుండా ప్రవేశించినది. మన భారతదేశంలో 3,21,289 చదరపు కిలోమీటర్ల పరివాహక ప్రాంతం ఉంటే ప్రపంచ దేశాలు అన్నిటి దృష్ట్యా చూస్తే ఈ అన్ని దేశాలపైన సుమారు 11 లక్షల చదరపు కిలోమీటర్ల పరివాహక ప్రాంతాన్ని కలిగి ప్రపంచం దృష్ట్యా 21వ అతిపెద్ద నదిగా ప్రసిద్ధిగాంచినది. మన భారతదేశంలో హిమాలయ పర్వతాల్లో జన్మించి అరేబియా సముద్రంలో కలిసే అతిపెద్ద నదిగా పిలువబడుతుంది. భారతదేశం గుండా ప్రవహించేటటువంటి ఒక ప్రధానమైన నదుల దృష్ట్యా అంటే భారతదేశం గుండా ప్రవహించే నదుల దృష్ట్యా అతిపెద్ద పరస్థాని నదులుగా పిలువబడుతున్నది. అతిపెద్ద పరస్థాని నదులు లేదా ఎక్సోటిక్ రివర్ అని పేర్కొన్నాం. భారతదేశం గుండా ప్రవహించే అతిపెద్ద పరస్థాని నది లేదా ఎక్సోటిక్ రివర్ ఏదైనా అంటే సింధు నది అని పేర్కొనవచ్చు. కారణం పరస్థాని నది అంటే సార్ ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతంలో జన్మించి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతానికి నీటిని తీసుకుపోయేటటువంటి నదులని పరస్థాని నదులు అంటాం. ఆ తరహా ఇక్కడ భారతదేశంలో హిమాలయ పర్వతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతంలో జన్మిస్తుంది సింధు నది. తారి ఎడారి శుష్క శీతోష్ణస్థితి అంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం. శుష్క మీన్స్ సుమారుగా 70 సెంటీమీటర్ల కంటే తక్కువ వార్షిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం. అలాంటి ప్రాంతమైనటువంటి తారి ఎడారికి నీటిని అందిస్తున్న సింధు నదిని ఈరోజు భారతదేశంలో అతిపెద్ద ఎక్సోటిక్ రివర్ అని పేర్కొనవచ్చు. మన దక్షిణ భారతదేశంలో కూడా అతిపెద్ద ఎక్సోటిక్ రివర్గా పెన్నా నదిని పేర్కొంటాం. పశ్చిమ కనుమల్లోని నందిదుర్గ కొండల్లో జన్మించిన పెన్నా నది మనకి గండికోట గార్జుని ఏర్పరుస్తూ రాయలసీమ ప్రాంతం గుండా ప్రవహిస్తున్నది. ఇలా ప్రవహించే పెన్నా నది తిరుపతి జిల్లాలోని ఊట్కూరు అనే ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తున్నది. రాయలసీమ ప్రాంతం తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం కాబట్టి ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతంలో జన్మించి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం గుండా పోతున్న పెన్నా నదిని కూడా దక్షిణాది రాష్ట్రాల యొక్క దక్షిణ భారతదేశం యొక్క ఎక్సోటిక్ రివర్గా పేర్కొంటున్నాం. రాయలసీమ జీవనదిగా పేర్కొంటున్నాం. లైఫ్ లైన్ ఆఫ్ రాయలసీమగా పేర్కొన్నాం. రైట్ మిత్రమా? ఎస్, తప్పకుండా మన యొక్క నదులకు సంబంధించి వాటి యొక్క పూర్వనామాల నిమిత్తం కూడా ఎస్పెషల్ మనం డిస్కస్ చేయొచ్చు మిత్రమా. ఎస్, ఇక్కడ సింధు నది వాటి యొక్క 5 ఉపనదులు ఏవైతే వాటి సంబంధించిన ప్రశ్న ముందుంటుంది. ఆ ప్రశ్న నిమిత్తం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్? ఎస్, ఒకసారి గమనించండి సార్. ఎస్, సంస్కృతంలో జీలం నదిని, వితస్తా నదిని ఇలా స్థానిక నామాలు ఉంటాయి మిత్రమా, అవి చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, సో క్వశ్చన్ రైట్ ఆన్సర్ గమనించారు కదా సార్. క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఏ సరైనది, బి సరైనది, సి సరైనది.
ఇక్కడ భారతదేశంలో కేవలం ఇది జమ్మూ కాశ్మీర్ అన్నాం, కానీ ఇక్కడ మనం ప్రయాణించేది కేవలం లడఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతం గుండా ప్రవేశిస్తుంది. కాబట్టి ఏబిసి 3 సరైనవనే ప్రతిపాదన వాస్తవాన్ని సూచిస్తుంది. ఓకే సార్, రైట్, ఇస్ క్లియర్. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. రైట్ సార్. కొంచెం మన యొక్క వీడియోని ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా మన యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా బాగుంటే, మీకు మంచిగా అనిపిస్తే ఒకసారి లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి తెలిసిన గ్రూపుల్లో షేర్ చేసే ప్రయత్నం చేయడం. రైట్. సో మన యొక్క అధ్యాపక వృత్తి, ఉపాధ్యాయ వృత్తి అంటే మీకు తెలుసు, జ్ఞానాన్ని ఎక్కువ మొత్తంలో పంచాలని చెప్పేసి. రైట్ సార్. ఆ తరహాలోనే ఈ ప్రత్యామ్నాయ అంశాన్ని ఏర్పాటు చేశాను. సో నా దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని మీకు అందరికీ అందించాలి, మీ విజయంలో కొంత కీలక పాత్ర వహించాలని. అందుకే టెస్ట్ సిరీస్లో ప్లాన్ చేశాను. టెస్ట్ సిరీస్ కూడా తప్పకుండా మీ అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే విధంగా ఉంటుంది. రైట్ సార్. సో మోర్ దెన్ మనం ప్రత్యేకంగా డిఎస్సి కోసం ఏర్పాటు చేసాం, కానీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ రాసిన మిత్రులు కూడా వాళ్ళు రాసిన ఎగ్జామ్లలో టీచింగ్ మెథడాలజీ నుంచి పిఐ నుంచి ప్రశ్నలు రావడం అనేది వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఆ తరహాలో ఉంటుంది మిత్రమా. ఉపయుక్తం చేసుకొని మీకు తెలిసిన ఫ్రెండ్స్ షేర్ చేయండి, కొంచెం లైక్ చేయండి, అందరికీ రీచ్ చేసే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గివ్ ద ఆన్సర్ ప్లీజ్. భారతదేశ భూభాగంలో మాత్రమే ప్రవహించే సింధు నది యొక్క ఉపనది ఏది? రైట్ సార్. ఈ సింధు నది యొక్క ఉపనదుల నిమిత్తం భారతదేశ భూభాగంలో మాత్రమే ప్రవహించే సింధు నది యొక్క ఉపనది ఏది? రైట్ మిత్రమా. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. భారతదేశ భూభాగంలో మాత్రమే ప్రవహించే సింధు నది యొక్క ఉపనది. రైట్ సార్. ఎస్, ఇక్కడ గమనిస్తే ఇంతకుముందు మీరు ప్రస్తావన చేశారు సార్, జీలం నది యొక్క స్థానిక నామం అంటే పురాతన నామం పర్టికులర్గా వితస్త, సంస్కృత నామాన్ని పరిగణలో తీసుకుంటే చీనాబ్ నది యొక్క పురాతన నామం అస్కిని అని పేర్కొంటాం. బియాస్ నది యొక్క పురాతన నామం విపాస, రావి నది యొక్క పురాతన నామం పరుషిని అనేటటువంటి పేరుతో ప్రతిపాదిస్తాం. రైట్ సార్. ఇలా ఉన్నటువంటి ఈ నదుల దృష్ట్యా మనకు జీలం నది సుమారుగా 724 కిలోమీటర్ల పొడవుతో ప్రవహిస్తున్నది. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఫిరుపంజిల్ పర్వత శ్రేణి వద్ద గల వెరీనాగ్ అనేటటువంటి కనుమలో జన్మిస్తుంది. వెరీనాగ్ కనుమ. ఈ జీలం నది ఒడ్డున శ్రీనగర్ పట్టణం విస్తరించినది. జీలం నదిపైనే ఊళ్ళార్ సరస్సు కూడా విస్తరించినది. రైట్ సార్. రిమైనింగ్ ఈ జీలం నదిపైనే తుల్బుల్ ప్రాజెక్ట్ ఉన్నది, యూరీ డ్యామ్ ఉన్నది. యూరీ డ్యామ్, తుల్బుల్ ప్రాజెక్ట్, మంగల్ డ్యామ్ కూడా విస్తరించినది. ఇది వివాదాస్పదంగా మారినవి. చీనాబ్ నది సుమారుగా 1180 కిలోమీటర్ల పొడవుతో ప్రవహిస్తున్నది. ఇది కూడా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బారాలప్చా అనేటటువంటి కనుమ వద్ద జన్మిస్తుంది. బారాలప్చా కనుమ. రైట్ మిత్రమా. భారతదేశంలో జన్మించి ప్రవహించే సింధు నది యొక్క ఉపనదులలోకెల్లా అతి పొడవైనది చీనాబ్ నది. రైట్ సార్. నెక్స్ట్ బియాస్ నది. ఇది సుమారు 460 కిలోమీటర్ల పొడవుతో ప్రవహిస్తున్నది. ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బియాస్ కుండ్ అనేటటువంటి ప్రదేశం వద్ద జన్మించి మనకి పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి హరికే అనే ప్రాంతం వద్ద సట్లెజ్ నదిలో కలుస్తుంది. ఏ నదిలో కలుస్తుంది సార్? సట్లెజ్ నదిలో. అలా భారతదేశంలో జన్మించి భారతదేశంలోనే అంతమయ్యే సింధు నది యొక్క ఉపనది బియాస్ నది అని పేర్కొనొచ్చు. ఈ బియాస్ నది, ఆ సట్లెజ్ నది రెండింటి యొక్క కలిసిన పిదప వాటిపైన హరికే డ్యామ్ నిర్మించాం. ఆ డ్యామ్ను అనుసంధానం చేసుకునే ఈరోజు రాజస్థాన్ కెనాల్ లేదా మనకి ఇందిరాగాంధీ కాల్వకి నీటిని అందించే ప్రధానమైన నీరు మనకు సట్లెజ్ నది ద్వారా, అదే మాదిరిగా బియాస్ నది ద్వారా. ప్రీవియస్ ప్రశ్న, భారతదేశంలో అతి పొడవైన కాల్వ ఇందిరాగాంధీ కెనాల్ లేదా రాజస్థాన్ కెనాల్. ఈ రాజస్థాన్ కెనాల్కి నీటిని అందించే ప్రధానమైన నదులు ఏవై అంటే బియాస్ నది, సట్లెజ్ నదులు. ఇక రిమైనింగ్ రావి నది ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచినది. ఇది 720 కిలోమీటర్ల పొడవుతో ప్రవేశించినది. ఈ రావి నది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రోహతాంగ్ కనుమ, ఈ రోహతాంగ్ కనుమ వద్ద జన్మిస్తున్నది. రోహతాంగ్ కనుమ. రిమైనింగ్ రావి నది పైన షాపూర్ కండి అనే ఒక ప్రాజెక్ట్ నిర్మించాం. ఆ ప్రాజెక్టు పరిణామ క్రమాల దృష్ట్యా ఇటీవల కాలంలో రావి నది నీళ్లు పాకిస్తాన్కు బంద్ అని ఒక స్టేట్మెంట్తో వార్తలు నిలిచింది. అలాంటి రావి నది ఒడ్డున దశరాజ యుద్ధం జరిగినది అని చరిత్ర చెప్తుంది. దశరాజ యుద్ధం ఏ నది ఒడ్డున జరిగిందయ్యా అంటే రావి నది ఒడ్డునే జరిగింది. రావి నదిని భారతదేశంలో ఐరావతం అన్నాం, పాకిస్తాన్లో లాహోర్ నది అనే పేరుతో ప్రతిపాదించారు. ఈ తరహా జీలం, చీనాబ్, బియాస్, రావి నదులతో పాటు సట్లెజ్ నది దృష్ట్యా భారతదేశంలో సింధు నది ఉపనదులకెల్లా ఎక్కువగా ఉపయోగపడే ఉపనది ఏదై అంటే సట్లెజ్ భారతదేశానికి. రైట్ సార్. పాకిస్తాన్కి ఎక్కువగా ఉపయోగపడే నది ఏదై అంటే రావి నది.
ఇందులో మనకి గమనించండి మిత్రమా, సింధు నది జలాల ఒప్పందంలో భాగంగా మన భారతదేశానికి ఎక్కువ మొత్తంలో అంటే నియంతృత్వం కలిగిన సింధు నది ఉపనదులు ఏవయ్యా అంటే ఇగో ఈ బీఆర్ఎస్ని గుర్తుపెట్టుకోండి సార్. ఇది సింధు నది జలాల ఒప్పందంలో భాగంగా సింధు నది జలాల ఒప్పందంలో భాగంగా భారతదేశానికి నియంతృత్వం కలిగిన నదులు ఇవే బీఆర్ఎస్, రైట్ సార్. బియాస్ నది, రావి నది, సట్లెజ్ నది, ఈ నదులపై నీటిని ఎంతవరకు వీలైతే అంతవరకు వినియోగించుకోవచ్చు. కానీ ఈ నదులపై నీటిని వినియోగించుకోవచ్చు తప్ప వీటిపై ప్రాజెక్ట్ నిర్మించి ఇతర నదులకి అనుసంధానం చేయరాదు, రైట్ సార్. జల విద్యుత్ శక్తి కోసం కానీ సాగునీటి కోసం త్రాగునీటి కోసం వినియోగించుకోవచ్చు, కానీ ఈ నదుల నీటిని వేరే ఇతర ప్రాంతాల్లో ప్రవహించే నదులకి అనుసంధానం చేయడం అనేది చేయకూడదు. అలాంటి నియంతృత్వంతో కూడుకున్న ప్రతిపాదన మనకు బీఆర్ఎస్ అనే నదులపైన మనకి ఎక్కువ మొత్తంలో ప్రతిపాదన ఉంది, రైట్ సార్. ఎస్, రైట్ మిత్రమా. నెక్స్ట్ సార్, చంద్రభాగా అనే రెండు నదుల కలయిక వల్లనే చీనాబ్ నది అనేది జన్మిస్తుంది. చీనాబ్ నదిలో ఇప్పుడు ఈ జీలం నది వచ్చి చీనాబ్లోనే కలుస్తుంది, రావి నది చీనాబ్లోనే కలుస్తుంది. అందుకే సింధు నదిని ఉపనదిలోకి వెళ్ళిన చీనాబ్ నది అతిపెద్ద ఉపనదిగా పేర్కొంటాం. భారతదేశంలో అతి పొడవైన ఉపనది యమునా నది 1376 కిలోమీటర్ పొడవుతో ప్రవేశించినది. మన భారతదేశంలో రెండవ అతి పొడవైన ఉపనది చీనాబ్ నది. భారతదేశంలో అతి పొడవైన అంతర్జాతీయ ఉపనది సట్లెజ్ నది. సట్లెజ్ నది ఒడ్డున పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్పూర్, లూథియానా పట్టణాలు విస్తరించినవి. ఇవి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సార్. క్వశ్చన్ రైట్ ఆన్సర్, థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. థర్డ్ వన్ ఈస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. ఇస్ ఇట్ క్లియర్? రైట్ సార్. ఎస్ మిత్రమా, రైట్. ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ సార్, క్రింది వాటిని జతపరచండి అయ్యా. క్రింది వాటిని ఒకసారి జతపరిచే ప్రయత్నం చేయండి సార్. ఎస్, ఆల్ వ్యూయర్స్, రైట్ సార్. లైవ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ, లైక్ చేసే వాళ్ళు తక్కువ, రైట్ సార్. సో ఏమైనా ఇబ్బందికరంగా ఉందా? స్పీడ్ అయితే చెప్పండి, స్లో చేసే ప్రయత్నం చేద్దాం. స్లో అయితే చెప్పండి, స్పీడ్ చేసే ప్రయత్నం చేద్దాం, రైట్ సార్. ఓకేనా? రైట్ మిత్రమా. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ చేయండి సార్. ఇంతకుముందు చెప్పాం కదా ఈ క్రింది వాటిని జతపరచండి అని. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. సో జీలం నది యొక్క స్థానిక అంటే జీలం నది యొక్క సంస్కృత నామకరణం, సంస్కృతంలో దీన్ని వితస్త అని పేర్కొన్నాం. చీనాబ్ నదిని ప్రధానంగా గమనించినట్లయితే మిత్రమా, చీనాబ్ నదిని ఎస్ సార్ అస్కిని అనేటటువంటి పేరుతో పిలిచాం. నెక్స్ట్ అదే మాదిరిగా రావి నదిని పరిషిని అనేటటువంటి పేరుతో ప్రతిపాదించాం. అదే తరహాలోనే బియాస్ నదిని విపాస అనేటటువంటి పేరుతో ప్రతిపాదించాం. సట్లెజ్ నదిని శతుద్రి అనే పేరుతో ప్రతిపాదించాం. ఇస్ అ ప్రీవియస్ ప్రశ్న మిత్రమా, వన్స్ గమనించండి ఒకసారి, రైట్ సార్. ఎస్, ఇస్ అ క్లియర్? అయ్యా ఓకే, రైట్. ఇస్ అ క్వశ్చన్ రైట్ ఆన్సర్ 1D 2E 3A 4C, రైట్ సార్. 4C సారీ 4B 5C, రైట్ సార్. సో క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేప్పటికి ఫోర్త్ ఆప్షన్ 1D, రైట్ మిత్రమా, 2E 3A 4B 5C. సో ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు, రైట్ సార్. ఇస్ ఇట్ క్లియర్? రైట్ మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ సార్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ఇటీవల బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన భూపేన్ హజారికా వారధి ఈ రెండు రాష్ట్రాలను కలుపుతుంది. భూపేన్ హజారికా వారధి, మనకి భూపేన్ హజారికా వారధి అనేది భారతదేశంలోనే అతి పొడవైన నది ఆధారిత వంతెన. నది ఆధారిత వంతెన, రైట్ మిత్రమా. మనకు ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో డిస్కస్ చేసాం గతంలో. అదే మాదిరిగా మార్నింగ్ స్టార్ బ్యాచ్లో డిస్కస్ చేసాం జాగ్రఫీ నిమిత్తం, కరెంట్ జాగ్రఫీ అంశాల పరంగా. భారతదేశంలో నది ఆధారితమైన వంతెన ఏదయ్యా అంటే భూపేన్ హజారికా వంతెన అని పేర్కొన్నాం. ఈ భూపేన్ హజారికా వంతెన సుమారుగా 9.18 కిలోమీటర్ పొడవుతో విస్తరించినది. భారతదేశం యొక్క సైనిక వ్యవస్థని బలోపేతం చేయడం కోసం మనకి బ్రహ్మపుత్ర నదిపైన మనకి లోహితా నదిపైన బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనది అయినటువంటి లోహితా నదిపైన ఏర్పాటు చేశాం. లోహితా నదిపైన నిర్మించాం. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం, అస్సాం రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేశారు, రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్ ఇటీవల కాలంలోనే మనకి గమనించినట్లయితే సుదర్శన్ సేతు వంతెన అనేది మనకి గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. దాంతో పాటుగా అటల్ సేతు వంతెన, ఈ అటల్ సేతు వంతెన అనేది మనకి మహారాష్ట్రలోని అరేబియా సముద్రం పైన ఏర్పాటు చేశారు. సముద్ర ఆధారిత వంతెన అటల్ సేతు, సుదర్శన్ సేతు వంతెన గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. ఈ మధ్య కాలంలోనే సేలా టన్నెల్ అనేది కూడా మనకి భారతదేశానికి దాంతో పాటుగా పక్కన ఉన్న చైనా వారికి మధ్య వివాదాస్పద అంశాలను ఎక్కువ మొత్తంలో సునాయాసంగా ఛేదించడంలో భాగంగా
భారతదేశ రక్షణ వ్యవస్థని సైనిక వ్యవస్థని బలోపేతం చేయడంలో ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతంలో నిర్మించిన వంతెన సేలా టన్నెల్. అదే మాదిరిగా చీనాబ్ నది పైన కూడా చీనాబ్ వంతెన నిర్మించాం మనకు జమ్మూ కాశ్మీర్లో. రైట్ సార్? ఎస్, ఇది గమనించే ప్రయత్నం చేయాలి సార్. ఇటీవల కాలంలో దీన్ని పరిగణలో తీసుకుంటే మనం కోఆర్డినేట్ చేసుకోవచ్చు. రైట్ మిత్రమా? ఇస్ క్లియర్? ఎస్, అటల్ సేతు 21.8 కిలోమీటర్స్ ఉంటుంది మిత్రమా, మహారాష్ట్రలో నవీ ముంబై నుంచి ముంబై వరకు ఉంటుంది. ఒకసారి గమనించాలి, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం, అస్సాం రాష్ట్రం. ఎస్ వినోద్, సో ఎలా ఉన్నావు వినోద్, ఎలా ఉంది ప్రిపరేషన్? రైట్ మిత్రమా? నెక్స్ట్ క్వశ్చన్ సార్, క్రింది వాటిలో సరైనది ఏది? గంగా నదిని అలకనంద, భగీరథ అనే రెండు నదుల కలయిక వల్ల ఏర్పడ్డది. గంగా నది హరిద్వార్ వద్ద మైదానంలోకి ప్రవేశించినది. గంగా యమున సరస్వతి నదులు కలిసి ప్రవేశం త్రివేణి సంగమం అన్నాం, పైవన్నీ అన్నాడు. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని గంగా నది యొక్క పరిణామ క్రమాన్ని పరిగణలో తీసుకొని ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి అయ్యా. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. ఇక్కడ ఇంతకుముందు బోగ్బీల్ వంతెన కూడా సార్, బోగ్బీల్ వంతెన బ్రహ్మపుత్ర నదిపై ఏర్పాటు చేసిన భారతదేశంలో అతి పొడవైన రోడ్డు కమ్ రైల్వే వంతెన. ఇది కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, బోగ్బీల్ వంతెన. ఎస్ సార్, రైట్. ఎస్, మొన్న రీసెంట్గా మనకు వార్తలు వచ్చింది చీనాబ్ రైల్వే వంతెన. చీనాబ్ రైల్వే వంతెన అనేది జమ్మూ కాశ్మీర్లోని రాశి జిల్లాలో నిర్మించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో నిర్మించిన వంతెన. ఎస్ సార్, రైట్. ఇక్కడ గంగా నది అలకనంద, భగీరథ అనే రెండు నదుల కలయిక వలన ఏర్పడ్డదని, గంగా నది హరిద్వార్ వద్ద మైదానంలోకి ప్రవేశించినదని, గంగా యమున సరస్వతి నదులు కలిసే ప్రదేశాన్ని త్రివేణి సంగమం అన్నామని, కింది వాటిలో సరైనది ఏది అనేటటువంటి పేరుతో ప్రతిపాదించిన మిత్రమా. ఎస్, ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి వన్స్. భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైన నదులలో గంగా నది ఏ నది అయ్యా? గంగా నదిని ఒకసారి గమనిస్తే ఇంతకుముందు మన యొక్క మ్యాప్ పాయింటింగ్ని పరిగణలో తీసుకొని రైట్ అయ్యా, ఇగో ఇలా కనిపిస్తున్నటువంటి యొక్క గంగా నది ఒకసారి గమనించినట్లయితే మిత్రమా, గంగా నది యొక్క పరివాహక ప్రాంతాన్ని పరిగణలో తీసుకుంటే గంగా నది. రైట్ సార్? ఎస్, ఇబ్బంది అయితే ఏం లేదు కదా సార్? ఏమైనా ఇబ్బంది ఉంటే తెలియపరచండి. రైట్ సార్? ఓకే, రైట్ సార్. రైట్, ఆల్ వియర్స్. రైట్ సార్, ఇస్ క్లియర్? అక్కడికే వచ్చాం మనం. స్థానిక నామాలే ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మనకు ప్రత్యేకంగా స్థానిక నామాల నుంచి ఎక్కువ మొత్తంలో ప్రశ్నలు వస్తాయి మిత్రమా, అవి గమనించే ప్రయత్నం చేయాలి సార్. ఇక్కడ గమనిస్తే ఒకసారి గంగా నది ఏ నది మిత్రమా? గంగా నది. ఎస్ సార్. ఇగో ఈ గంగా నది యొక్క మొత్తం పొడవు 2525 కిలోమీటర్లు. రీసెంట్గా మనకి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్లో ప్రశ్న రేజ్ అయింది, ఓ మిత్రుడు తెలియపరిచాడు. మనం డిస్కస్ చేసిన మరుసటి రోజు మిత్రమా, గంగా నదికి సంబంధించి మొత్తం పొడవు 2525 కిలోమీటర్లు. ఇది భారతదేశము ప్లస్ బంగ్లాదేశ్ రెండు దేశాలను కలుపుకొని మొత్తం ప్రవేశిస్తుంది. కానీ మన భారతదేశంలో మాత్రము 2415 కిలోమీటర్ పొడవుతో ప్రవేశిస్తుంది కేవలం భారతదేశంలో. అలా ప్రవహించే గంగా నదిని మనం 2008వ సంవత్సరంలో నేషనలైజేషన్ చేశారు. 2008వ సంవత్సరంలో గంగా నదిని జాతీయ నదిగా ప్రకటించారు. గంగా నదిని ఏమన్నాం సార్? జాతీయ నదిగా ప్రకటించడం జరిగింది. రైట్ మిత్రమా? సో ఆ తరహా గంగా నదిని జాతీయ నదిగా పేర్కొన్నాం. ఈ గంగా నది యొక్క నామకరణం దృష్ట్యా గంగా నదిలో నివసించేటటువంటి మీలాంటి తెలివైన జాతీయ జలచర జంతువుగా డాల్ఫిన్ని కూడా ప్రకటించారు. డాల్ఫిన్ని జాతీయ జలచర జంతువుగా పేర్కొన్నాం. ఈ తరహాలో ఉండేటటువంటి గంగా నదిని అత్యంత పవిత్రమైన నది అని పేర్కొంటాం. భారతదేశంలో అత్యంత పవిత్రమైన నది గంగా నదే. అత్యంత కలుషితమైన నది కూడా గంగా నది. అత్యంత కలుషితమైన నది అని గంగా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వారణాసి పట్టణాన్ని పరిగణలో తీసుకొని పేర్కొన్నాం. వారణాసి అంటే భారతదేశం యొక్క సాంస్కృతిక వారసత్వ రాజధానిగా పేర్కొన్నాం. భారతదేశం యొక్క సాంస్కృతిక వారసత్వ రాజధాని మనకి వారణాసి పట్టణం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం కూడా వారణాసి అని పేర్కొనవచ్చు.
ఇక్కడ వారణాసి దృష్టినే పవిత్రమైనది అన్నాం. ఈ వారణాసిలో ఎక్కువ మొత్తంలో మానవ సంఖ్య అంటే జనాభా ఎక్కువ మొత్తంలో కుంభమేళ తదితర ఉత్సవాల నిమిత్తం కలుషితం అవుతుంది కాబట్టి కలుషితమైనది అన్నాం. గంగా నది శుభ్రం చేయడం కోసం నాడు రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు క్లీన్ గంగా అని, తర్వాత యాక్షన్ గంగా అని, ఇటీవల కాలంలో 2015 సంవత్సరంలో నమామి గంగే అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తరహాలో ప్రవహిస్తున్నటువంటి ఈ యొక్క గంగా నది మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని శివాలిక్ పర్వత ప్రాంతాల్లో జన్మిస్తున్నది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని శివాలిక్ పర్వత ప్రాంతాలలో జన్మిస్తుంది. రైట్ మిత్రమా. అలా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని శివాలిక్ పర్వత ప్రాంతాల్లో జన్మించే ఈ గంగా నది, సో ఒకసారి గమనించండి మిత్రమా, గంగా నది యొక్క జన్మస్థానాన్ని పరిగణించుకుంటూ జస్ట్ అవుట్లైన్ తీసుకుంటున్నాను. సో ప్రత్యేకంగా మళ్ళీ అదే అనుకోవద్దు. మనకి యొక్క గంగా నది జన్మస్థానంలో భాగంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రీనాథ్కు సమీపంలో మనకి సతప్నాథ్ అనే ఒక హిమక్షేత్రం ఉంది. సతప్నాథ్. ఈ సతప్నాథ్కి సమీపంలోనే అలకపురి అనేటటువంటి ఒక మంచు క్షేత్రం ఉంది. ఈ మంచు క్షేత్రం వద్ద చిన్నగా మంచు కరిగి మనకి అలకనంద అనేది ప్రయాణిస్తున్నది. ఎవరు వస్తుంది సార్? అలకనంద. ఇగో ఈ అలకనందకి అవతల వైపున ధౌలీ గంగా అని ఉంటుంది. ధౌలీ గంగా. ఈ ధౌలీ గంగనే అలకనందలో కలుస్తుంది. రైట్ సార్. ఇలా వచ్చే ఈ అలకపురి ఏదైతే ఉందో అలకనంద ప్రయాణిస్తున్నది మిత్రమా. దీనికి సమీపంలోనే మనకి పిండారి అనేటటువంటి ఒక మంచు క్షేత్రం నుంచి పిండారి, రైట్ సార్, ఈ పిండారి అనే మంచు క్షేత్రం నుంచి ఒక చిన్న జల ప్రవాహం ప్రయాణిస్తూ వచ్చి మనకి అలకనందలో కలుస్తుంది. అలా అలకనంద ప్లస్ పిండారుల యొక్క సంకలనాన్ని కర్ణప్రయాగ్ అని పేర్కొన్నాం. మొదటగా ఏమన్నా సార్? కర్ణప్రయాగ్. అలకనంద ప్లస్ పిండారి యొక్క సంకలనాన్ని కర్ణప్రయాగ్ అనే పేరుతో పిలిచాం ఫస్ట్. దాంతో పాటుగా పక్కనే సతప్నాథ్కి సమీపంలోనే గమనించినట్లయితే మిత్రమా, సతప్నాథ్కి సమీపంలోనే మనకి నందప్రయాగ్ అనేటటువంటి నందాకిని అనేటటువంటి ఒక చిన్న హిమనాదం కనిపిస్తుంది. నందాకిని. ఈ నందాకిని అనే హిమనాదం కరిగి ఒక చిన్న జల ప్రవాహం వచ్చి మనకి అలకనందలో కలుస్తున్నది. ఈ అలకనందలో కలిసేటటువంటి నందాకిని జల ప్రవాహము అలకనందల యొక్క సంకలనాన్ని నందప్రయాగ్ అని పేర్కొన్నాం. నందప్రయాగ్. రైట్ మిత్రమా. సమీపంలోనే మనకు మందాకిని ఉన్నది. మందాకిని. ఇగో ఈ మందాకిని అనే హిమనాదం వచ్చి దీని ద్వారా కరుగుతున్నట్టు ఒక చిన్న జల ప్రవాహం వచ్చి అలకనందలో కలుస్తున్నది. ఇలా మనకి మందాకిని ప్లస్ అలకనందల యొక్క సంకలనం ఏదైతుందో ఆ సంకలనాన్ని ఇక్కడ మనం రుద్రప్రయాగ్ అని పేర్కొన్నాం. ఏమన్నా సార్? రుద్రప్రయాగ్. ఇక్కడ నందప్రయాగ్, రుద్రప్రయాగ్, కర్ణప్రయాగ్. సో దీనితో పాటుగా కొంచెం ముందుకెళ్ళినట్లయితే వన్స్ గమనించినట్టు మిత్రమా, ఇక్కడ విష్ణు గంగా అంటే విష్ణు గంగా అనే ఒక చిన్న మంచు ప్రవాహం వచ్చి ఇది కరుగుతూ నిదానంగా ప్రయాణిస్తూ మనకి అలకనందలో కలిసింది. ఇగో ఈ యొక్క కలయిక ఏదైతుందో మిత్రమా, దీని యొక్క ప్రవాహ మార్గం అంటే ఇక్కడ విష్ణు గంగా అదే మాదిరిగా ఈ యొక్క అలకనందల యొక్క సంకలనాన్ని విష్ణు ప్రయాగ్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఏమన్నా సార్? విష్ణు ప్రయాగ్. లేదా దీన్ని విష్ణు గంగా అని అంటాం. అదే మాదిరిగా జోషి మాత అనే పేరుతో పిలుస్తాం. విష్ణు గంగా, జోషి మాత. ఈ విష్ణు గంగా లేదా జోషి మాత అనేటువంటి హిమనాదం కరిగి దాని ద్వారా వచ్చే జల ప్రవాహం వచ్చి ఈ అలకనందలో కలిసినట్టయితే దాన్ని విష్ణు ప్రయాగ్ అని పేర్కొన్నాం. ఇక్కడ గమనించాలి మనం, అలకనంద సిమిలర్గానే ఉంటుంది. పిండారి అలకనందల యొక్క సంకలనాన్ని కర్ణప్రయాగ్ అన్నాం. పిండారి నందాకిని యొక్క సంకలనాన్ని నందప్రయాగ్ అన్నాం. పిండారి మందాకిని యొక్క సంకలనాన్ని రుద్రప్రయాగ్ అన్నాం. పిండారి అదే మాదిరిగా అలకనంద జోషి మాతల యొక్క సంకలనాన్ని విష్ణు ప్రయాగ్ అన్నాం. ఇప్పటికే 4 ప్రయాగులు అయిపోయిన తర్వాత ఇలా ప్రయాణించేటటువంటి ఈ యొక్క అలకనంద ఏదైతే ఉందో మిత్రమా, ఈ అలకనందకి అప్పటికే మనకి హిమాలయ పర్వత ప్రాంతాల్లో వచ్చేటటువంటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రధానంగా ప్రాంతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మనకి గంగోత్రి అనేటటువంటి హిమనాదం కలిగి ఒక చిన్న జల ప్రవాహం ప్రయాణిస్తున్నది. ఈ గంగోత్రి అనే జల ప్రవాహం ప్రయాణిస్తూ వస్తున్నది. గంగోత్రి కరిగి ప్రధానంగా ప్రయాణించే జల ప్రవాహాన్ని భగీరథ నది అని పేర్కొన్నాం. ఏమన్నామయ్యా? భగీరథ. ఇగో ఈ భగీరథ నది ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క అలకనంద నదుల యొక్క సంకలనం ఏదైతుందో దాన్నే దేవప్రయాగ్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఏమన్నా సార్? దేవప్రయాగ్. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని దేవప్రయాగ్ అనే ప్రాంతం వద్ద కలుసుకొని మనకు జాహ్నవి అనేటటువంటి పేరుతో పిలువబడుతున్నది. మొత్తంగా అలకనందలో కలిసే ఇతర జల ప్రవాహాల యొక్క సంకలనాన్నే మనం ఇక్కడ ప్రయాగ్ అని పేర్కొంటాం. ఆ తరహా మనకు నందప్రయాగ్, కర్ణప్రయాగ్, రుద్రప్రయాగ్, విష్ణుప్రయాగ్, దాంతో పాటుగా అలకనంద ప్లస్ భగీరథ నదుల యొక్క సంకలనాన్ని దేవప్రయాగ్ అన్నాం. దేవప్రయాగ్ వద్ద రెండింటి యొక్క సంకలనాన్నే జాహ్నవి అన్నాం. రామాయణం, మహాభారతాలలో మన యొక్క గంగా నదిని జాహ్నవి అనే పేరుతోనే పిలిచారు. అలా ఉన్నటువంటి ఈ జాహ్నవి నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ అనే ప్రాంతం వద్ద ప్రీవియస్ మన టీఆర్టీ ప్రశ్న హరిద్వార్ ప్రాంతం వద్దనే ఇది మైదానంలోకి ప్రవేశిస్తున్నది.
మైదానంలోకి హరిద్వార్ వద్ద. అలా ప్రవేశించినటువంటి ఈ యొక్క గంగా నది ఉత్తరాఖండ్, అదే మాదిరిగా ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. మొదటగా ఉత్తరాఖండ్, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ఇలా ప్రయాణించేటువంటి గంగా నది పైన మనం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఫరక్కా బ్యారేజ్ నిర్మించాం. ఫరక్కా బ్యారేజ్ అనంతరం బంగ్లాదేశ్లోకి ఇంకొక పాయ పోతున్నది. ఒక పాయ ఫరక్కా బ్యారేజ్ తర్వాత దక్షిణం వైపు పోతున్నది. దక్షిణం వైపు వచ్చే పాయనేమో హూగ్లీ నది అని పేర్కొన్నాం, హూగ్లీ నది అన్నాం. ఇది కలకత్తా గుండా పోయి బంగాళాఖాతంలో కలుస్తున్నది. తూర్పు వైపు పోయేటటువంటి బంగ్లాదేశ్లో ఈ పాయని పద్మా నది అన్నాం. ఈ పద్మా నది అనేటటువంటి పాయకి అప్పటికే బంగ్లాదేశ్ గుండా మనకి జమునా నది అనేది ప్రయాణిస్తుంది. బంగ్లాదేశ్ గుండా బ్రహ్మపుత్ర నది రెండు పాయలుగా విడిపోయి ఒక పాయ జమునా అనే పేరుతో పిలువబడుతూ వస్తున్నది. ఈ జమునా నది, పద్మా నది రెండూ కూడా గెలుండు అనే ప్రాంతం వద్ద కలుసుకొని మేఘన అనేటటువంటి పేరుతోటి బంగాళాఖాతంలోని సాగర దీవుల వద్ద సంకలనం చెందుతున్నది. ఇలా ప్రయాణించే ఈ గంగా నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక 310 కిలోమీటర్లు, ఉత్తరప్రదేశ్లో ఒక 1140 కిలోమీటర్లు, బీహార్లో ఒక 445 కిలోమీటర్లు, జార్ఖండ్లో ఒక 110 కిలోమీటర్లు, వెస్ట్ బెంగాల్లో ఒక 540 కిలోమీటర్ల పొడవుతో ప్రవహిస్తుంది. ఇలా ప్రవహించే గంగా నది ఎక్కువ దూరం ప్రవహించే రాష్ట్రం ఉత్తరప్రదేశే. ఉత్తరప్రదేశ్లో ఎక్కువ దూరం ప్రవహిస్తున్నది హిమాలయ పర్వతాల్లో జన్మించి ప్రవహించే నదులలో గాగ్రా, గండక్, గోమతి, శారద, కోసి ఇలాంటి నదులన్నీ కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గుండా వచ్చి గంగా నదిలో కలవడం వల్ల ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మైదాన ప్రాంతం అయిపోయింది. ఎక్కువ నీటి సాంద్రత కలిగి ఉన్నది, ఎక్కువ సారవంతమైన నేలున్నవి. తద్వారా మానవుడు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడే జీవిస్తూ వచ్చాడు. అందుకే ఈరోజు మనకు ఉన్నటువంటి ఈ గంగా నది యొక్క ఈ పరిసర ప్రాంతాలే ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ముఖ్యంగా చెప్పాలంటే ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ ప్రాంతాలే మనకు షోడాశ మహాజన పదాలలో ఇక్కడ చూస్తున్నటువంటి కోసల రాజ్యం, వైశాలి, మగధ సామ్రాజ్యాలు ఇక్కడే ఉంటవి. మగధ సామ్రాజ్య రాజధాని రాజగృహం, గిరివజ్రం, పాటలీపుత్రం అన్ని. పాటలీపుత్రం బీహార్లో ఉన్న పాట్నా, గిరివజ్రం అనేది జార్ఖండ్ రాష్ట్రంలో రాజమహల్ కొండల్లో ఉన్నది. అదే పక్కన రాజమహల్ కొండలోనే రాజగృహం అనే ప్రాంతం ఉన్నది. ఇవన్నీ ఈ ప్రాంతంలోనే ఉండి ఈ మగధ మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న రాజ్యాలను ఆక్రమించుకొని భారతదేశంలో ఒక సొంత రాజ్యాన్ని ఏర్పాటు చేసింది మగధ రాజ్యం. ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ జనాభా ఎక్కువ మొత్తంలో పెరగడానికి ప్రధాన కారణం ఇది ఎక్కువ దూరం ప్రవహించడమే. రైట్ సార్. ఇలా ప్రవహించే గంగా నది కొన్ని కుడివైపు నుంచి వచ్చి కలిసే ఉపనదులు ఉన్నవి, ఎడమ వైపు నుంచి వచ్చి కలిసే ఉపనదులు కూడా విస్తరించినవి. రైట్ సార్. ఎస్. ఇలా ప్రవహించే ఈ గంగా నదిలోనే యమునా నది, సరస్వతి నది, భూమి అంతర్భాగం నుండి వచ్చే సరస్వతి నది, గంగా నది కలిసి మనకి అలహాబాద్ వద్ద సంకలనం చెందుతున్నవి. ఈ అలహాబాద్ అనే త్రివేణి సంగమం అని గతంలో అన్నాం. అలహాబాద్ యొక్క నూతన నామకరణమే ఈరోజు ప్రయాగరాజ్ అనే పేరుతోటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినది. రైట్ సార్. ఎస్. ఇది మనకున్న ప్రతిపాదన మిత్రమా, గమనించే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఎస్. ఎలా అనిపించింది సార్? సారీ, వెస్ట్ బెంగాల్లో 520 కిలోమీటర్ పొడవుతో ప్రవహిస్తుంది మిత్రమా. బీహార్లో అయితే 445 కిలోమీటర్లు, వెస్ట్ బెంగాల్లో 520 కిలోమీటర్ పొడవుతో ప్రవహిస్తుంది. 520 అయ్యా శ్రీవాణి మ్యామ్, చూసే ప్రత్యామ్నాయ అంశాన్ని బట్టి కొంచెం క్లారిటీగా మనకి గంగా నది యొక్క జన్మస్థానం, అది ప్రవహించే మార్గాన్ని బట్టి మనం ఒక క్లారిటీ ఇచ్చాం, జస్ట్ అవుట్లైన్ మాత్రమే. రైట్ సార్. సో మీరు ఒకసారి మార్నింగ్ స్టార్ బ్యాచ్లో గ్రూప్స్ విషయంలో, ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో కంప్లీట్గా డిఎస్సి విషయంలో కోర్సు చూసుకుంటే ఆ కోర్సులో క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. చూడండి ఒకసారి పర్టికులర్గా. ఎస్, స్టేట్ వైజ్ కూడా అడుగుతారు. రైట్ సార్. ఆయన మిమ్మల్ని టెస్ట్ చేయాలంటే ప్రత్యేకంగా అన్ని అంశాల దృష్టి అడుగుతారు మిత్రమా, అది గమనించే ప్రయత్నం చేయండి. సో క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఒకసారి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి సార్. సో ఇక్కడ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఒకసారి గమనించి, ఎస్ సార్ రైట్. క్రింది వానిలో సరైనది. గంగా నది అలకనంద, భగీరథ అనే రెండు కలంద్ర కలయికతో ఏర్పడ్డది. ఇగో ఈ రెండింటి యొక్క కలయిక ఏదైతే ఉందో మిత్రమా, దీన్ని జాహ్నవి అనేటటువంటి పేరుతో పిలిచాం. ఈ రెండు కలిసే ప్రాంతమే మనకు దేవప్రయాగ్ అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం, దేవప్రయాగ్. రైట్ సార్. నెక్స్ట్ మీనింగ్, గంగా నది హరిద్వార్ వద్ద మైదానంలోకి ప్రవేశించినది. రైట్ సార్. హరిద్వార్ వద్దనే మైదానంలో ప్రవేశించినది. గంగా, యమున, సరస్వతి నదులు ఏవైతే ఉన్నాయో సార్, ఇగో ఈ ప్రాంతాన్నే ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ప్రయాగరాజ్ అనే పేరుతో పిలిచింది. గతంలో దీన్ని అలహాబాద్ అని పేర్కొన్నాం, అలహాబాద్ అనే పేరుతో ప్రతిపాదించాం. ఎస్ సార్ రైట్. ఇండియాలో 2415 కిలోమీటర్లు, మొత్తం 2525 కిలోమీటర్లు అయితే మన భారతదేశంలో 2415 కిలోమీటర్ల పొడవుతో ప్రవేశిస్తుంది గంగా నది. రైట్ సార్. ఎస్. సో క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేప్పటికి పైవన్నీ సరైనవి అనేది క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. సో ఫోర్త్ ఆప్షన్ ఈస్
క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొంటాం. ఎస్ మిత్రమా, 299 రూపీస్ ఉంటుంది మ్యామ్. ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో విత్ పీడిఎఫ్ ఇంక్లూడింగ్ అయి ఉంటుంది. డిఎస్సి వాళ్ళ కోసం మార్నింగ్ స్టార్ బ్యాచ్లో అయితే కంప్లీట్గా వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, రీజనల్ జాగ్రఫీ ఇంట్రడ్యూస్ అయి ఉంటుంది 299 రూపీస్కి. ఎస్ మిత్రమా, రైట్. నెక్స్ట్ ఎస్ మిత్రమా, రైట్. ఒకసారి గమనించండి సార్. నెక్స్ట్ ప్రశ్న సార్. ఎస్ మిత్రమా, మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్నటువంటి ప్రధానమైన అంశాల దృష్ట్యా ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి సార్. ఈ క్రింది వానిలో సరైనది ఏది? బెట్వా నదిని నేత్రా నది అని పిలుస్తారు, ఖేన్ నదిని కర్ణావతి నది అని పిలుస్తారు, సోన్ నదిని సువర్ణ నది అని పిలుస్తారు. ఇచ్చిన దాన్ని ఆధారంగా చేసుకొని ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి అయ్యా. అంటే వీటన్నిటిని రామాయణం దృష్ట్యా రామాయణంలో ఈ పేరుతో పిలిచారు. బెట్వా నది మనకి వింధ్యా పర్వత ప్రాంతాల్లో జన్మిస్తుంది. ఈ బెట్వా నది పైన మాతా తిల్లా ప్రాజెక్ట్ ఉంది. ప్రీవియస్ మనకి పీసీలో అడిగారు, రైట్ సార్. దీన్ని రామాయణంలో నేత్రా నది అనే పేరుతో ప్రతిపాదిస్తారు మిత్రమా. ఎస్, వాస్తవమే. ఖేన్ నదిని కర్ణావతి నది అనే పేరుతో ప్రతిపాదిస్తారు. ఎస్. సోన్ నది అనేది మనకు బీహార్ రాష్ట్రం గుండా ప్రయాణిస్తున్నది సోన్ నది, రైట్ సార్. ఈ సోన్ నదిని సువర్ణ నది అనే పేరుతో ప్రతిపాదిస్తారు అన్నాడు, రైట్ సార్. ఇచ్చిన వాటిని అన్నిటి కూడా కింది వాటిలో సరైనది ఏదంటే పైవన్నీ సరైనవనే ప్రతిపాదన వాస్తవాన్ని సూచిస్తుంది రామాయణం దృష్ట్యా, రైట్ సార్. ఎస్, క్వశ్చన్ రైట్ ఆన్సర్, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ వన్ మిత్రమా, క్రింది వాటిలో గోదావరి నదికి సంబంధించిన సరైన అంశం ఏది? రైట్ సార్. ఇస్ గివ్ ద ఆన్సర్ ప్లీజ్. గివ్ ద ఆన్సర్ ప్లీజ్. గోదావరి నదికి సంబంధించిన ప్రతిపాదన కొంచెం క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్గా చూడండి మిత్రమా. గోదావరి నదికి సంబంధించిన ప్రతిపాదన. గోదావరి నది ఏ ప్రాంతంలో సంకలనం చెందుతుంది? గోదావరి నది భారతదేశంలోకెల్లా రెండవ పొడవైన నది అన్నాం, రైట్ మిత్రమా. గోదావరి నది యొక్క మొత్తం పొడవు 1465 కిలోమీటర్ల పొడవు ప్రవహిస్తున్నది. గోదావరి నది భారతదేశంలోకెల్లా రెండవ పొడవైన నది అని పేర్కొన్నాం. దక్షిణ భారతదేశంలోకెల్లా అతి పొడవైన నది అనే పేరుతో ప్రతిపాదించాం. దక్షిణ భారతదేశంలోకెల్లా అతి పొడవైన నది అనే పేరుతో ప్రతిపాదించాం. ఎస్ మిత్రమా. సో ఇది భారతదేశంలోకెల్లా రెండవ పొడవైన నది అన్నాం. భారతదేశంలో పొడవైన నది ఏదైనా అంటే గంగా. భారతదేశంలో రెండవ పొడవైన నది ఏదైనా అంటే మనకి ఇక్కడ చూసినటువంటి గోదావరి నది. దక్షిణ భారతదేశంలోకెల్లా అతి పొడవైన నది కూడా మనకి గోదావరి నదిని పేర్కొన్నాం. గోదావరి నదిని దక్షిణ గంగా, వృద్ధ గంగా, ఇండియన్ రైన్ నది, తెలివాహి నది, కౌల నది అనే పేరుతో ప్రతిపాదించాం, రైట్ సార్. దక్షిణ గంగా, వృద్ధ గంగా, గంగా నది మాదిరిగా ఉంది కాబట్టి. భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన ప్రాంతం దక్కన్ పీఠభూమి. గోండువానా ప్రాంతానికి చెందినటువంటి శిలలు ఈ దక్కన్ పీఠభూమిలో కలిగి ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతం గుండా ప్రవహించే గోదావరి నదిని వృద్ధ గంగా అన్నాం. అలాంటి గోదావరి నది ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం దాటిన తర్వాత ఉభయ గోదావరి మధ్యలో ఉన్నటువంటి పాపికొండలను చీల్చుకుంటూ బైసన్ గార్జెస్ని ఏర్పరచుకుంటూ ప్రవహిస్తున్నది. అదే తరహాలోనే జర్మనీ దేశంలో రైన్ నది కూడా బైసన్ గార్జెస్ని ఏర్పరచుకుంటూ ప్రవహిస్తుంది కాబట్టి దానితో పోల్చుకుని దీన్ని ఇండియన్ రైన్ నది అన్నాం. రిమైనింగ్ మనకి గమనించినట్లయితే మిత్రమా, భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి ఇతిహాసాలను ఆధారంగా చేసుకొని, పురాణాలను ఆధారంగా చేసుకొని గోదావరి నది పరివాహక ప్రాంతంలోని కాళేశ్వరం వద్ద ఉన్న ఒక శివక్షేత్రం, కర్నూలులోని శివక్షేత్రం, అదే మాదిరిగా ద్రాక్షారామంలోని శివక్షేత్రాల మధ్యలో ఉన్న ప్రాంతాన్ని త్రిలింగ ప్రాంతం అని, ఈ త్రిలింగ ప్రాంతం యొక్క జననివాసానికి నీటిని అందించేటువంటి ప్రధానమైన ఈ నదిని తెలివాహి నది అనే పేరుతో ప్రతిపాదించాలని, అలా తెలివాహి నదిగా పురాణాలలో ప్రస్తావన చేశారు గోదావరి నదిని. ఇది పశ్చిమ కనుమల్లోని మహారాష్ట్రలో ఉన్నటువంటి నాసిక్ జిల్లా త్రయాంబకేశ్వర్ అనే ప్రాంతం వద్ద గల బీలే అనే సరస్సు సముద్ర మట్టానికి 920 మీటర్ల ఎత్తులో ఉన్న బీలే అనేటటువంటి సరస్సు వద్ద జన్మిస్తున్నది, రైట్ మిత్రమా. నెక్స్ట్ రిమైనింగ్ యానాం నరసాపురంల మధ్య బంగాళాఖాతంలో కలుస్తుంది అన్నాడు. ఇక్కడ ఈ గోదావరి నది సంకలనం చెందే ప్రాంతం మనకు గౌతమి, వశిష్ఠ, వైనతేయ, తులుజ, భరద్వాజ, ఆత్రేయ, కౌశిక అనే 7 పాయలుగా విడిపోయి సంకలనం చెందుతుంది. ఇందులో గౌతమి అనేది యానాం అనే ప్రాంతం వద్ద సంకలనం చెందుతుంది. గౌతమి అనే ప్రాంతం. రిమైనింగ్ అదే మాదిరిగా గమనించినట్లయితే మిత్రమా, ఇక్కడ నర్సాపురం మధ్య అంటే యానాం అదే మాదిరిగా చూసినట్లయితే ఇక్కడ గమనించండి సార్, ఈ మొత్తం నదుల దృష్ట్యా గమనిస్తే వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, కౌశిక నదులు సంకలనం చెందినప్పటికీ లాస్ట్కి బెండమూరి లంక అనేటటువంటి ప్రాంతం ఏదైందో ఆ బెండమూరి లంక అనే ప్రాంతంలో మధ్య సంకలనం చెందుతుంది. కానీ నర్సాపురంల మధ్య బంగాళాఖాతంలో కలుస్తుందనే ప్రతిపాదన అవాస్తవాన్ని సూచిస్తుంది.
యానాం నర్సాపురంల మధ్య బంగాళాఖాతంలో కలుస్తుంది అనేది మనకి పాఠ్యాంశం దృష్ట్యా కానీ ప్రతిపాదన దృష్ట్యా కానీ ఇది సరైనది కాదు. రైట్ సార్? ఎస్. ఖమ్మం జిల్లాలోని పాపికొండల మధ్య బైసన్ గార్జెస్ ఏర్పరుస్తుంది, వాస్తవం మిత్రమా? ఎఫ్. అంతర్వేది సమీపంలో ఇది నది వంకరలు ఆక్స్బౌ సరస్సులు ఉన్నాయి అన్నాడు. రైట్ సార్? సో ఎఫ్. ఇది ఆల్మోస్ట్ వంకరలు ఆక్స్బౌ అంటే మిత్రమా ఎద్దు వంక ఆధారంలో ఏర్పాటు చేసినవి. రైట్ సార్? ఎస్. ఈ మొత్తం నదులలో గమనించండి మిత్రమా, యానాం నర్సాపురం అనే ప్రాంతం కాకుండా యానాం బెండమూరు లంక అనే ప్రాంతం, ఇగో ఈ యానాం బెండమూరు లంక అనే ప్రాంతాల మధ్య సంకలనం చెందుతుంది. నర్సాపురం అనే ప్రతిపాదన కొంచెం క్యాన్సిల్ చేసి ఇక్కడ బెండమూరు లంక అనే ప్రతిపాదన ఒకటి రాసే ప్రయత్నం చేయండి. ఎస్ మిత్రమా? రైట్. ప్రశ్నలో ఉన్నటువంటి చిన్న టెక్నికల్ మిస్టేక్ మిత్రమా. రైట్. బెండమూరు లంక ఈ రెండు ప్రాంతాల మధ్య బంగాళాఖాతంలో సంకలనం చెందుతుంది. రైట్ సార్? సో కాబట్టి ABCDF అనేటటువంటి ప్రతిపాదన, ABCDEF అనే ప్రతిపాదన నిమిత్తం ఇది గమనించినట్లయితే ఎస్, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. మీకు ఎట్లా సమాచారాన్ని అందించాలనే నేపథ్యంతో ఏర్పాటు చేస్తాం. రైట్ సార్? పాపికొండలు ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు ఉంటాయి సార్. తెలంగాణ వాళ్ళు రాజు గుట్టలు, ఎల్దండ గుట్టలు, ధూమా కొండలు అంటారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు వాటిని పాపికొండలు అని చెప్పేసిన పేరుతో ప్రతిపాదిస్తాం. మనం కూడా ధూమా కొండలు అనే పేరుతో ప్రతిపాదిస్తాం. ఎస్ సార్? రైట్. ఇస్ క్లియర్ సార్? అన్నీ సరైనవి సార్. యానాం నుండి బెండమూరు లంక అనే మధ్య ప్రాంతంలో బంగాళాఖాతంలో సంకలనం చెందుతుంది. సో మన సప్త గోదావరి నది వ్యవస్థను ఏర్పరచుకుంటూ. రైట్ సార్? ఎస్. ఇస్ క్లియర్? రైట్ సార్. నెక్స్ట్ మనం గమనించండి సార్, ఈ క్రింది వానిలో సరైనది కృష్ణానది మహాబలేశ్వరం వద్ద జన్మిస్తుంది. దక్షిణ భారతదేశంలో రెండవది, దేశంలో మూడవ పొడవైనది. కృష్ణా ఉపనదులలోకెల్లా తుంగభద్ర నది పెద్దది, రిమైనింగ్ 5 అన్ని అని చెప్పేసి అన్నాడు. ఇచ్చిన దానిలో సరైనది ఏదో ఒకసారి గమనించండి అయ్యా. సరైన దాన్ని ఆధారంగా చేసుకొని ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి అయ్యా. ఎస్ సార్? కృష్ణానది ద్వీపకల్ప నదులలోకెల్లా రెండవ పెద్ద నది, భారతదేశంలో మూడవ పెద్ద నదిగా, పొడవైన నదిగా పేర్కొనొచ్చు. దీన్ని శిల్పుల నది అని పేర్కొంటాం. జన్మస్థానం మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో ఉన్న మహాబలేశ్వరం ఆది మహాదేవుని జన్మస్థానం, ఆది మహాదేవుని ప్రాంతం వద్ద జన్మిస్తుంది. రిమైనింగ్ కృష్ణానది ప్రవాహ మార్గాన్ని పరిగణలో తీసుకున్నట్టయితే మొత్తం 1400 కిలోమీటర్ పొడవుతో ప్రవహిస్తున్నది. కృష్ణానది విజయవాడకు సమీపంలో ఉన్నటువంటి కృష్ణా జిల్లా, విజయవాడకు సమీపంలో హంసల దీవికి సుమారు 64 కిలోమీటర్ దూరం, అంటే విజయవాడకి 64 కిలోమీటర్ దూరంలో, విజయవాడకి 64 కిలోమీటర్ల దూరంలోని హంసల దీవి అనే ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తున్నది. రైట్ సార్? సో ప్రీవియస్ ఎప్పుడు అడిగే ప్రశ్న సార్, కృష్ణానదిపై మన డిఎస్లో అడిగిన ప్రశ్న, కర్ణాటక రాష్ట్రంలో నిర్మించిన డ్యాము ఆల్మట్టి డ్యామ్. ఈ ఆల్మట్టి డ్యామ్ వివాదాస్పదంగా మారింది. కృష్ణానదిపై కర్ణాటక రాష్ట్రంలో నిర్మించిన ప్రధానమైన డ్యామ్ ఏది అంటే ఆల్మట్టి డ్యామ్ అనేది ఎక్కువ మొత్తంలో అడిగేవాడు. ఇచ్చిన వాడి దృష్టి అన్నీ సరైనవే కాబట్టి ఇది గమనించే ప్రయత్నించండి. కృష్ణానది ఉపనదులలో తుంగభద్ర నది పెద్దది, కానీ పొడవైన నది ఏదయ్యా అంటే భీమా నది. పొడవైన నది భీమా నది మిత్రమా. తుంగభద్ర నది పెద్ద నది. ఈ తుంగభద్ర నది కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి వరహా పర్వత ప్రాంతాల్లో జన్మిస్తున్నది. వరహా పర్వత ప్రాంతాలలో జన్మిస్తున్నది. రైట్ మిత్రమా? ఎస్. ఇంకొక ప్రతిపాదన, హైదరాబాద్ పట్టణం, ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్, హైదరాబాద్ పట్టణం ఈ క్రింది ఏ నది పరివాహక ప్రాంతంలో ఉంది అన్నాడు. ఏ నది పరివాహక ప్రాంతంలో ఉంది అన్నాడు హైదరాబాద్ పట్టణం. రైట్ సార్? హైదరాబాద్ ఏ నది పరివాహక ప్రాంతము? ఏ నది పరివాహక మీన్స్ క్యాచ్మెంట్ ఏరియా, పరివాహక ప్రాంతంలో కలదు అన్నాడు. ఆప్షన్లలో ఇచ్చాడు మిత్రమా. పక్కనే మనకి మూసీ నది, ఆ తర్వాత పక్కనే గోదావరి నది, అటు పక్కన దిండి నది, ఇటు పక్కన చూస్తే ఫ్రెండ్స్ మిత్రమా ఎస్ కృష్ణా నది. ఇచ్చిన వాటి దృష్ట్యా రైట్ ఆన్సర్ గమనించండి అయ్యా. హైదరాబాద్ ఏ నది పరివాహక ప్రాంతంలో కలదు? అందరూ లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా కొంచెం వీడియో నచ్చితే లైక్ చేయండి సార్. రైట్ సార్? సో వెంకట్ సార్ని మొత్తం మీద అయితే యూట్యూబ్లో ముందు తోసుకోపోకుండా చూసేటట్టున్నారు మీరు. లైక్ చేస్తే సార్ ఎక్కడ ముందుకు పోతాడో, మళ్ళీ మాకు పాఠం ఎక్కడ చెప్తారో అన్నట్టున్నది కదా. రైట్ సార్? ఎస్, అది గమనించే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా, ఆల్ వ్యూయర్స్. సో చెప్పాను కదా సార్, వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న ప్రతి కోర్సు కూడా మీకు ఉపయుక్తమవుతుంది మిత్రమా. సో లైవ్లో ఉన్న మిత్రులందరూ గమనించండి. డిఎస్సి కోసం అయితే స్కూల్ అండ్ సోషల్ టెస్ట్ సిరీస్ నేను చెప్పాను, మీరు ఒకసారి ఓపెన్ చేసి
షెడ్యూల్ చూడండి, ఆ షెడ్యూల్ను ప్రామాణికంగా గమనించండి. షెడ్యూల్లో ఏ తరహా అయితే టెస్టులు పెట్టామో ఆ తరహా టెస్టులు అందులో అప్లోడ్ అయ్యిందో ఇప్పటికీ 130+ ఉన్నాయి మిత్రమా. ఈ చివరి దశలో మనం చేయాల్సిన టెస్టులే. మీరు ఎంత ఎక్కువ మొత్తంలో టెస్టులు చేస్తే అంత ఎక్కువ మొత్తంలో ఉపయుక్తమైంది. అదే టెస్ట్ సిరీస్ కోర్సులో కానీ, ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో కానీ, ఎస్జిటి కోర్సులో కానీ తక్కువ సమయంలో ఎక్కువ రివిజన్ అయ్యే విధంగా సోషల్ కంటెంట్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అది ఉపయుక్తం చేసుకోండి. రైట్ మిత్రమా. ఎస్, ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. రైట్ మిత్రమా. ఎస్, జక్కీ విత్ ఆన్సర్ ప్లీజ్. రైట్ సార్. గమనించాలి. సో ఆల్మోస్ట్ మనకు ప్రీవియస్ క్వశ్చన్ ఆధారంగా చేసుకుని అందరూ కూడా రైట్ ఆన్సర్ ఏమని పెడతారంటే మూసీ నది ఒడ్డున ఉన్నది హైదరాబాద్ పట్టణంగా సార్. ఈ మూసీ నది అంటాం. హైదరాబాద్ పట్టణం ఏ నది ఒడ్డున అనలే, నేను ఏ నది ఒడ్డున కలదు అని అడగలేదు. ఏ నది పరివాహక ప్రాంతము అన్నా. ఏదైనా ఒక నది కొండ ప్రాంతాలు పర్వత ప్రాంతాల్లో జన్మిస్తుంది. ఆ కొండ ప్రాంతాలు పర్వత ప్రాంతాల్లో నది జన్మించేటప్పుడు ఇది చిన్న చిన్న జల ప్రవాహాలు చిన్న చిన్నగా యు మరియు వి ఆకారంలో కలిసే చిన్న చిన్న జల ప్రవాహాలు కలిసి ఒక నది జన్మించిన తర్వాత ఈ నది నెమ్మదిగా ప్రవాహ మార్గాన్ని పరిగణలో తీసుకొని ఈ నదిలో వేరే ఇతర ప్రాంతాల నుంచి కొన్ని ఉపనదులు వస్తవి. ఈ ఉపనదులకు ఇంకొక వేరే ప్రాంతం నుంచి మళ్ళీ ట్రిబ్యునరీస్ వస్తవి. ఈ ట్రిబ్యునరీస్కి ఇంకో ప్రాంతం నుంచి ట్రిబ్యునరీస్ వస్తున్నవి. రైట్ సార్. దీనికి ఇంకో ప్రాంతం నుంచి ట్రిబ్యునరీస్ వస్తున్నవి. ఇలా వస్తున్నట్టు ఈ నది పైన ఒక ప్రాజెక్ట్ నిర్మించాం. ఈ ప్రాజెక్ట్ని ఆధారంగా చేసుకొని ఓ కాలువల ద్వారా నీటిని అందిస్తున్నాం. ఇటువైపు కొంత, అటువైపు కొంత, ఇటువైపు కొంత. ఇలా ఉన్నటువంటి ఈ యొక్క కాలువల ద్వారా అందించే నీటి దృష్ట్యా మనకి ఈ మొత్తం ఏరియాని ఈ పెద్ద నది ఏదైతుందో ఆ పెద్ద నది యొక్క క్యాచ్మెంట్ ఏరియా అంటాం. రైట్ సార్. కాబట్టి ఇక్కడ మూసీ నది అనేది కృష్ణా నది యొక్క ఉపనది. మూసీ నది ఏ నది యొక్క ఉపనది అయ్యా? కృష్ణా యొక్క ట్రిబ్యునరీ. కాబట్టి మనకి హైదరాబాద్ పట్టణం ఏ నది ఒడ్డున ఉంది అని అంటే మూసీ. ఏ నది పరివాహక ప్రాంతం అంటే కృష్ణా. రైట్ సార్. చెప్పాను కదా, ఎగ్జామినేషన్లో ప్రశ్నలో ఉన్న ప్రతి పదము దాంతోపాటు సమాచారాన్ని పరిగణలో తీసుకోవాలి. రైట్ సార్. ఎక్కడా ఛాన్స్ ఇవ్వద్దు. రైట్ సార్. సో ఎగ్జామినర్కి ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వద్దు. మనం ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివినాం. పేజీ నెంబర్తో సహా, పేరాతో సహా, లైన్ టు లైన్ మొత్తం గీసి ఒకసారి బ్లూ పెన్, తర్వాత రెడ్ పెన్, తర్వాత గ్రీన్ పెన్, తర్వాత ఎల్లో పెన్, విబ్జిఆర్లో ఎన్ని పెన్లు అన్ని పెన్లతో గీసి మొత్తం పుస్తకం అంతా చినిగిపోయింది. అంతగానం చదివిన నువ్వు తిరిగి ఇట్లాంటి ప్రశ్నలకి ఆన్సర్ మిస్ చేస్తే రేపు సర్వీస్ ఎట్లా వస్తుంది సార్? అది గమనించే ప్రయత్నం చేయాలి సార్. ఎట్టి పరిస్థితులు కూడా మిస్ కాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఎస్. మూసీ నది యొక్క ప్రాచీన నామకాలను మూచుకుందా అని పేర్కొంటాం. మూసీ నది ఒడ్డునే మనకి అనంతగిరి పద్మనాభ స్వామి దేవాలయం ఉంటుంది. మూసీ నదిపైనే మనకి ఉస్మాన్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మించాం. నాటి ఉస్మాన్ సాగర్ ప్రాజెక్ట్ని నేడు ప్రధానంగా గండిపేట చెరువు అని పేర్కొన్నాం. నాడు 2015 సంవత్సరం జూలై 3వ తేదీ రోజున మన యొక్క కేసీఆర్ గారు హరితహారం అనే పథకాన్ని అక్కడే ప్రారంభించారు. ఎస్ మిత్రమా. రైట్. ఎస్ బాలాచారి గారు 100%. రైట్ మిత్రమా. ఎనీవే ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి సార్. గివ్ ద ఆన్సర్ ప్లీజ్. క్రింది వానిలో గోదావరి నది ఉపనది కానిదేది? గోదావరి నది యొక్క ఉపనది కానిది ఏది? గోదావరి నదికి సంబంధించిన ఉపనది కానిది ఏది? ఎస్ మిత్రమా. రైట్ సార్. గోదావరి నది యొక్క ఉపనది కానిది ఏది? మనకి గోదావరి నది యొక్క ఉపనదులలో రైట్ సైడ్ కొన్ని ఉంటవి, లెఫ్ట్ సైడ్ కొన్ని ఉంటవి. రైట్ సైడ్ కొన్ని, లెఫ్ట్ సైడ్ కొన్ని కనిపిస్తాయి సార్. గోదావరి నది యొక్క పరివాహక ప్రాంతం దృష్ట్యా గోదావరి నదిలో మొదటగా కలిసే ఉపనది ఏదయ్యా అంటే మంజీరా నది. గోదావరిలో మొదటగా కలిసే ఉపనది మంజీరా నది. ఇగో ఈ మంజీరా నది రైట్ సైడ్ ఉపనది. దాంతోపాటుగా ప్రవర, మంజీరాతో పాటుగా ప్రవర మంజీరా, దాంతోపాటు ప్రవర, కిన్నెరసాని, అదే మాదిరిగా మానేరు. ఇక్కడ మానేరు అనేది రైట్ సైడ్ ఉపనది. దాంతోపాటు కిన్నెరసాని అనేది కూడా రైట్ సైడ్ ఉపనది. రైట్ సార్. మంజీరా, ప్రవర, మానేరు, కిన్నెరసాని అనేది. రైట్ సార్. నెక్స్ట్ ఇక్కడ గమనించిన మిత్రమా ఇది శబరి. ఎస్ సార్. రైట్. ఎస్ మిత్రమా. రైట్ వన్స్. సో దిస్ వన్ శబరి. ఇక లెఫ్ట్ సైడ్ ఉపనదులను పరిగణలో తీసుకున్నట్లయితే గోదావరి నదిలో కలిసే లెఫ్ట్ నది ఉపనదిలో ఈ ప్రాణహిత నది, ప్రాణహితలో వార్ధ, పేనుగంగా, వేణుగంగా, వార్ధ, పేనుగంగా, వేణుగంగా నదులు కలుస్తున్నవి. శబరిలో మళ్ళీ సీలేరు, అదే మాదిరిగా మాచ్కండ్ని కోలాబ్ అని పేర్కొన్నాం. పంచగంగా అనేది మనకి ఇది గమనించడం ఇష్టం. కృష్ణా నది యొక్క ఉపనదిగా పేర్కొంటాం. పంచగంగా, దూదుగంగా, ఘటప్రభ, మలప్రభ రిమైనింగ్ ఇవన్నీ కూడా కృష్ణా నది యొక్క ఉపనదులు మిత్రమా.
ఇక్కడే మనకి ఇంద్రావతి నది అనేది కూడా గోదావరి నది యొక్క ఉపనదులలో ఎడమ వైపు నుంచి కలుస్తుంది. ఈ ఇంద్రావతి నదిపైనే చిత్రకూట్ జలపాతం ఉంటుంది. భారతదేశంలో అతిపెద్ద జలపాతం ఏది అంటే చిత్రకూట్ జలపాతం అని పేర్కొనొచ్చు. భారతదేశంలో అతిపెద్ద జలపాతం చిత్రకూట్ జలపాతం. భారతదేశంలో అత్యంత ఎత్తైన జలపాతం ఏది అంటే భారతదేశంలో ఎత్తైన జలపాతం మనకి కుంచికల్ జలపాతం కర్ణాటక రాష్ట్రంలోని మనకి గమనించిన వారాహి నదిపై ఉంటుంది కుంచికల్ జలపాతం. ఎస్ సార్, రైట్. అదే మాదిరిగా ఈ గోదావరి నది యొక్క పరిణామ క్రమాన్ని పరిగణలో తీసుకుంటే కడెం నది పైన కుంతల జలపాతం కనిపిస్తుంది. తెలంగాణలో ఎత్తైన జలపాతం కుంతల, తెలంగాణలో పెద్ద జలపాతం భోగత జలపాతం కూడా విస్తరించుంటుంది. పాత టెక్స్ట్ బుక్లో అయితే జయశంకర్ భూపాలపల్లి ఉంటుంది, కొత్త టెక్స్ట్ బుక్లో అయితే ములుగు జిల్లా అని ఉంటుంది. ఇది గమనించే ప్రయత్నం చేయాలి మిత్రమా. ఎస్ సార్, ఏది గుర్తుపెట్టుకోండి మౌర్య గారు, ఎప్పుడు కూడా కోడ్ల మీద డిపెండ్ అవ్వద్దు. రైట్ సార్, జాగ్రఫీ చదవాలి, జాగ్రఫీ మన హ్యాండ్ ఓవర్ కావాలి. నువ్వు ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా 4వ తరగతి చెందినటువంటి క్లర్క్ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చెందినటువంటి సివిల్స్ వరకు, అఖిల భారత సర్వీసుల వరకు నువ్వు ఏ ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా, ఏ ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధమైనా జాగ్రఫీని చదివేటప్పుడు పక్కన తప్పకుండా మ్యాప్ ఉండాలి. మ్యాప్ పాయింట్ పక్కన పెట్టుకొని ఒకసారి చదివితే 100% మీ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. ఎప్పుడైనా జాగ్రఫీని గుర్తుపెట్టుకోవద్దు సార్, కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా అన్ని కోడ్లు గుర్తుపెట్టుకుంటూ పోతే ఎగ్జామినేషన్ హాల్లో ఉన్న ఒత్తిడికి లోనై ఆ కోడ్ నీకు అక్కడ గుర్తు రాకపోయినా కోడ్లో కొంతవరకు మిస్ అయినా లాస్ట్కి మనం కోలా ఫామ్ పెట్టుకోవాల్సి వస్తుంది. రైట్ సార్, సో కాబట్టి అది గమనించే ప్రయత్నం చేయండి. ఎస్ మిత్రమా, రైట్. సో తప్పుగా అనుకోవద్దు, బట్ కాకపోతే అందరూ కూడా కోళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. సో అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటా, కోడ్ అనేది ఎవరు సొంతగా క్రియేట్ చేసుకుంటే వాళ్ళకి ఎక్కువ కాలం గుర్తుంటుంది. నేను క్రియేట్ చేసుకున్న కోడ్ నీకు ఎక్కువ మొత్తంలో గుర్తుంటుంది అనేటటువంటి కాన్సెప్ట్ లేదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రైట్ సార్, గమనించండి. రైట్ సార్, ఎస్. ఒకసారి చూస్తే ఇచ్చిన వాడు చూస్తా, కింది వాటిలో గోదావరి నది ఉపనది కానిది ఏది అన్నాడు. ఈ ఉపనది కానిది ఒకటి పంచగంగ తప్ప మిగతా అన్నీ కూడా గోదావరి నది యొక్క ఉపనదులే. రైట్ సార్, ఎస్. గోదావరి నది యొక్క ఉపనది కానిదేది అన్నా మిత్రమా, అన్నీ గోదావరి యొక్క ఉపనదులే. మంజీరా గోదావరి నది యొక్క ఉపనదిలో కుడివైపు నుంచి మొదటగా కలిసేది. మనకి మంజీరా నది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలో ఉన్న బాల్ఘాట్ కొండల్లో జన్మించి ఇది సుమారుగా 654 కిలోమీటర్ పొడవుతో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రం గుండా ప్రవేశిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోకి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతం నాగల్గిద్ద తండ వద్ద ప్రవేశించి ఈ మంజీరా నది నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి రేంజల్ మండలంలో సంకలనం చెందుతుంది. గోదావరి నదిలో మంజీరా నదిపైనే నిజాం సాగర్ ప్రాజెక్ట్ నిర్మించాం. గోదావరి నదిపైన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది. మానేరు ఇది నార్మల గుట్టలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జన్మించింది. ఈ మానేరు నదిపైనే ఎగువ మానేరు, మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాములు ఉన్నవి. ఇది మహదేవ్పూర్ ప్రాంతం వద్ద మనకి ఇక్కడ మహబూబాద్ జిల్లా మహదేవ్పూర్ ప్రాంతానికి సమీపంలోనే మన యొక్క గోదావరి నదిలో సంకలనం చెందుతుంది. నెక్స్ట్ మీనింగ్ కిన్నెరసాని అనే ప్రాంతం సార్, జయశంకర్ భూపాలపల్లి మహదేవ్పూర్ ప్రాంతం. నెక్స్ట్ ఇక్కడ కిన్నెరసాని అనేది కూడా సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి మన తాడ్వాయి గుట్టల్లో జన్మిస్తున్నది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కృష్ణా జిల్లా గుండా మనకి గోదావరి నదిలో కలుస్తున్నది. శబరి ఇది ఒడిశా రాష్ట్రం యొక్క సరిహద్దు ప్రాంతం వద్ద జన్మించింది. శబరి, సీలేరు అనేవి ప్రధాన ఉపనదులు. గోదావరి నదిలో చివరగా కలిసే ప్రాంతం మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ వర్షపాతం నమోదే ప్రాంతం కూడా ఇదే. శబరి నదినే తెలంగాణ రాష్ట్రం యొక్క ఆడపడుచు నదిగా పేర్కొంటారు. రైట్ సార్. నెక్స్ట్ ప్రాణహిత, వార్ధా, వేణుగంగా, పేనుగంగా నదులు కలిసి ప్రాణహిత అతిపెద్ద నదిగా పిలువబడుతున్నది. గోదావరి నది యొక్క అతి పొడవైన ఉపనది మంజీరా, అతిపెద్ద ఉపనది ప్రాణహిత. ఉపనది కానిదేది అని అంటే ఎఫ్ అనేది పంచగంగ మాత్రమే సరైనది కాదు మిత్రమా. కాబట్టి ఇచ్చిన ఆప్షన్ల దృష్ట్యా ఇక్కడ క్వశ్చన్లు ఒకసారి గమనించుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ సార్, ఆప్షన్లు పరిగణలో తీసుకున్నాం. గోదావరి నది ఉపనది కానిదేది అన్నాడు కదా సార్. ఇక్కడ ఆప్షన్లు మిస్ అయినాయి మిత్రమా. ఆప్షన్ మిస్ అయినా కూడా కొంచెం గమనించే ప్రయత్నం చేయండి. ఒక ఓన్లీ ఎఫ్ తప్ప మిగతా అన్నీ సరైనవి కాబట్టి సో ఆప్షన్లను పరిగణలో తీసుకొని కొంచెం మార్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ మిత్రమా, ఎస్. ఎఫ్ తప్ప మిగతా అన్నీ కూడా సరైనవి కాబట్టి ఆప్షన్లో రైట్ సార్, ఎస్. రైట్ మిత్రమా, ఇస్ ద క్వశ్చన్ రైట్ ఆన్సర్. ఎఫ్ అనేది క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. ఫస్ట్ ఆప్షన్. రైట్ సార్, అన్నీ మీరే మారుస్తున్నారు సార్ అంటారా. రైట్ సార్, కొంచెం టెక్నికల్గా మిస్ అయింది మిత్రమా. ఇస్ క్లియర్? మీకు ఎట్లయితే వివరణ అయితే వస్తుంది కదా. రైట్ సార్, అది నా ఒపీనియన్. రైట్ మిత్రమా, ఎఫ్ మాత్రమే. వెరీ నైస్ సార్. ఏపీ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ కూడా ప్రకటిస్తాం మిత్రమా. షెడ్యూల్ ప్రకారం మనం ముందుకెళ్తాం. సో అనవసరంగా మీరు మళ్ళీ సమయం వృధా చేసుకోవద్దు. అతి తొందరలోనే ఈ వీక్లోనే షెడ్యూల్ ప్రకటిస్తాం. రైట్ సార్, అదే వర్క్ జరుగుతుంది సార్. అది ఉపయోగం చేసుకునే ప్రయత్నం చేయండి.
బాలాచారి గారు అందరూ 1 మార్క్ యాడ్ చేసుకోండి. రైట్ సార్. క్వశ్చన్ పేపర్ అనేది ప్రాపర్గా 1 మార్క్ యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి సార్. సో నెక్స్ట్ క్వశ్చన్. రైట్ సార్. ఈ కింది వాటిలో కృష్ణానది ఉపనది కానిదేది? కృష్ణానది యొక్క ఉపనది కానిదేది? ఇక్కడ కూడా ఆప్షన్లో ఇది సంథింగ్ తేడా ఉన్నట్టు సార్. ఎస్, ఇక్కడ కూడా ఆప్షన్ కొంచెం మాడిఫై చేస్తాం మిత్రమా, ఇది గమనించుకునే ప్రయత్నం చేయండి. కృష్ణానది యొక్క ఉపనది కానిదేది? సార్ మేము టైం వేస్ట్ ఉంది సార్. రైట్ సార్. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ఎస్, అఫ్ కోర్స్ అట్లా కూడా చేసుకోవచ్చు మిత్రమా, బట్ కాకపోతే క్వశ్చన్ మార్చడం కంటే ఆప్షన్ మార్చుకోవడం బెటర్ కదా. రైట్ సార్. ఎస్, రైట్. గివ్ ద ఆన్సర్ ప్లీజ్ ఆల్ వ్యూయర్స్. ఎస్, ఓన్లీ ఈఎఫ్ మాత్రమే సరైనవిగా పేర్కొనవచ్చు. ఇక్కడ తమ్మిలేరు కూడా కృష్ణానది యొక్క ఉపనది కిందికి వస్తుంది. రైట్ సార్. మనకి కొల్లేరు సరస్సులో సంకలనం చెందబోయే ముందు, సంకలనం చెందుతున్న నేపథ్యంలో ఈ తమ్మిలేరు కూడా కృష్ణానది యొక్క ఉపనది కిందికి వస్తుంది అనమాట. సారీ, తమ్మిలేరు కూడా కాదు సార్. ఒకసారి గమనించిన మిత్రమా, తమ్మిలేరు, ఉప్పటేరు. రైట్ సార్. ఎస్, ఇచ్చిన వాటిని పరిగణలో తీసుకున్నట్టయితే క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి సిఈఎఫ్. ఎస్ మిత్రమా, రైట్. ఇంకో మార్క్ యాడ్ చేసుకోండి సార్ మీరు. మీ యొక్క ప్రశ్నపత్రాన్ని పరిగణించుకోండి. ఈజ్ అ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. రైట్ సార్. ఎస్. కింది వాటిలో కృష్ణానది యొక్క ఉపనది కానిదేది అంటే తమ్మిలేరు, అదే మాదిరిగా సీలేరు, దాంతోపాటు మార్చ్కండ్. ఇవి 3 తప్ప మిగతా ఈ కృష్ణానది యొక్క ఉపనదిగా పేర్కొనవచ్చు. రైట్ సార్. ఎస్, సిఈఎఫ్. ఎస్ మిత్రమా, రైట్. ఇస్ ఎ క్లియర్? రైట్ సార్. నెక్స్ట్ ప్రశ్న ఒకసారి గమనించండి అయ్యా. ఎస్, ఇది మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్నటువంటి ఈవినింగ్ స్టార్ బ్యాచ్ సార్. ఇందులో 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్ జాగ్రఫీ కంటెంట్, దానిలో పాటుగా కంప్లీట్గా జాగ్రఫీకి సంబంధించిన పాటు హిస్టరీ, సివిక్స్, ఎకానమీకి సంబంధించిన సోషల్ కంటెంట్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో రివిజన్ అవుతుంది. రైట్ సార్. సో లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసులు ఉన్నాయి మిత్రమా. ఇదే తరహాలో ఏపీ వారికి కూడా ఏపీ టెట్కమ్ డిఎస్సికి ఉపయుక్తమయ్యే విధంగా జాగ్రఫీ క్లాసెస్ కోర్స్ ఉంది 299 రూపీస్కి. ఇది ఈవినింగ్ స్టార్ బ్యాచ్ మనకి 299 రూపీస్ కోర్స్ అందుబాటులో ఉంది సార్. అందరూ ఉపయుక్తం చేసుకోండి. రైట్ సార్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ఈ కింది వాటిలో సరైనది ఏది? సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. కింది వాటిలో సరైనది ఏది? పెన్నా నది రాయలసీమ జీవనాడి. పెన్నా నది సముద్రంలో కలిసే చోట పులికాట్ అనే ఉప్పు నీటి సరస్సు ఏర్పడింది. జయమంగళి, సగిలేరు, కుందేరు, చిత్రావతి, పాపాగ్ని, పెన్నా అనేవి దీని యొక్క ప్రధాన ఉపనదులుగా పేర్కొన్నాం. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి సార్. ఎస్ మిత్రమా, రైట్. సో క్వశ్చన్ రైట్ ఆన్సర్. పైవన్నీ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. పెన్నా నది కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమలలో ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం పశ్చిమ కనుమలలో ఉన్న నందిదుర్గ కొండల్లో జన్మిస్తున్నది. నందిదుర్గ కొండల్లో ఈ పెన్నా నదిపైనే మనకు భారతదేశపు గ్రాండ్ క్యానియన్గా పిలువబడుతున్నటువంటి గండికోట గార్జ్ ఈ గండికోట గార్జ్ అనేది విస్తరించినది. పెన్నా నదిపైనే గండికోట గార్జ్ అనేది ఉంది. రైట్ మిత్రమా. ఎస్, గండికోట గార్జ్. రైట్ సార్. గండికోట గార్జ్ పెన్నా నదిపైన ఏర్పాటు చేయబడ్డది. అలాంటి పెన్నా నది పైన సోమశీల ప్రాజెక్ట్ ఉంది మిత్రమా.
నేను ఇక్కడ గమనించినట్లయితే పెన్నా నది సముద్రంలో కలిసే చోట పులికాట్ సరస్సు ఉన్నది. భారతదేశంలో తూర్పు వైపు ప్రవహించే నదులలో డెల్టా అనేది ఏర్పరచకుండా ఉండే నది ఏది అంటే పెన్నా నది. అన్ని నదులు తూర్పుపై ప్రవహించే నదులు డెల్టాను ఎక్కువ మొత్తంలో ఏర్పరచవి. ఈ పెన్నా నది ఏర్పరచదు. ఎందుకంటే రాయలసీమ ప్రాంతం అంతా కూడా తక్కువ వర్షపాతం వల్ల మృత్తిక క్రమక్షయం చెందకుండా ఉండి సో ఇక్కడ డెల్టా అనేది ఎక్కువ మొత్తంలో ఏర్పరచదు. ఊట్కూరు అనే ప్రాంతం వద్ద పాత జిల్లా అయితే నెల్లూరు, కొత్త జిల్లా అయితే తిరుపతి జిల్లా ఊట్కూరు ప్రాంతంలో ఈ పెన్నా నది సముద్రంలో సంకలనం చెందుతుంది. రిమైనింగ్ జయమంగళి, సగిలేరు, కుందేరు, చిత్రావతి, పాపాగ్ని పెన్నా నది యొక్క ప్రధాన ఉపనదులుగా పేర్కొనొచ్చు. ఇవన్నీ సరైనవి కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా? ఎస్, ఇది మన యొక్క ప్రతిపాదన సార్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది ఏది? నర్మదా నది పశ్చిమ వైపు ప్రవహించే నదుల్లోకి వెళ్ళి అతిపెద్దది. నర్మదా నది పగులు లోయ గుండా ప్రవహించే నది. నర్మదా నదిపై అనేక ప్రాజెక్టులు, జలపాతాలు నిర్మించబడ్డవి. రైట్ సార్? ఎస్. ఒకసారి ఈ ప్రశ్నను పరిగణలో తీసుకొని ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్ సార్. ఆన్సర్ ఒకసారి చూసినట్లయితే ఇగో ఈ మాదిరిగా మన భారతదేశం కనుక ఉంటే ఈ భారతదేశం యొక్క భూభాగ నిమిత్తం మనకి వింధ్యా పర్వతాలు, ఇక భారతదేశానికి ఉత్తరం వైపున వింధ్యా పర్వతాలు కనిపిస్తున్నవి. దాంతో పాటుగా సాత్పురా పర్వతాలు కనిపిస్తున్నవి. వింధ్యా సాత్పురా పర్వతాలు. రైట్ మిత్రమా? ఇగో ఈ వింధ్యా సాత్పురా పర్వతాలని ఈరోజు మన భారతదేశంలో వీటిని ఖండ పర్వతాలు అని పేర్కొంటాం. ఖండ పర్వతాలు. ఏ పర్వతాలు అన్నాం సార్? ఖండ పర్వతాలు అనే పేరుతో ప్రతిపాదించాం. ఎస్ సార్. సో బ్లాక్ మౌంటైన్స్ అనే పేరుతో ప్రతిపాదించడం జరుగుతుంది. ఇక్కడ గమనిస్తే ఏదైనా ఒక విశాలవంతమైన భూభాగమై ఉండి పర్వతాలు ఆవిర్భవించిన అనంతరం కొంతకాలానికి ఈ పర్వతానికి అవతలి వైపు కానీ ఇవతలి వైపు కానీ కొన్ని భూమి అంతర్భాగంలో జరిగేటటువంటి చర్యల ఫలితంగా భూమి ఉపరితలంపై జరిగే బాహ్యజనిత బలాల పరిణామక్రమం దృష్ట్యా ఈ మధ్య భాగంలో ఉన్న భూభాగం పైకి భ్రంశోద్భేదనం జరిగినప్పుడు కానీ, అంటే పైకి ఉద్భవించినప్పుడు కానీ, లేదా భూమి లోపలికి కుంగినప్పుడు కానీ ఒక ప్రధానమైన లోయ ఏర్పడుతుంది. పైకి ఉద్భవిస్తే ఈ ప్రాంతం లోయగా మారుతుంది. ఈ రెండు పర్వతాల మధ్యలో ఉన్న భూభాగం కొంత లోపలికి కుంగిపోతే మనకు అప్పుడు ఒక లోయ ఏర్పడుతుంది. ఆ లోయని విదర్ధ ధరణి లోయ అంటాం. విదర్ధ ధరణి లోయ లేదా పగులు లోయ. ఇగో ఈ పగులు లోయ గుండా వింధ్యా పర్వతాలలోని మనకి అమర్కంటక్ అనే ప్రాంతం వద్ద జన్మించి ఈ పగులు లోయ గుండా ప్రవహించే ప్రధానమైన నదినే మనం నర్మదా నది అని పేర్కొన్నాం. భారతదేశంలో నర్మదా నది 1312 కిలోమీటర్ల పొడవుతో ప్రవహించినది. నర్మదా నదిని భారతదేశంలో విదర్ధ ధరణి లోయ అన్నాం. ఈ వింధ్యా సాత్పురా పర్వతాలకు దక్షిణ వైపు కూడా మరొక లోయ ఏర్పడ్డది. ఆ లోయ గుండా తపతి నది ప్రవహిస్తున్నది. భారతదేశంలో తపతి, నర్మదా నదులని కవల నదులు అనేటటువంటి పేరుతో పిలిచాం. ఈ నర్మదా నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని వింధ్యా పర్వత ప్రాంతాల్లో జన్మించి ఇది అమర్కంటక్ వద్ద జన్మించి సుమారు 1312 కిలోమీటర్ల పొడవుతో ప్రవహిస్తున్నది. ఇలా ప్రవహించేటటువంటి నర్మదా నది పైన ఎక్కువ ప్రాజెక్ట్ నిర్మించారు. సుమారు ఒక 538 పైచిలుకు ప్రాజెక్ట్ నిర్మించారు. ఇదే నర్మదా నది పైన ప్రీవియస్ ప్రశ్న మిత్రమా, మనకు కపిలధార జలపాతం విస్తరించినది. కపిలధార జలపాతం. ఇక్కడే దువన్ధార జలపాతం కూడా విస్తరించినది. దువన్ధార జలపాతం. ఇదే నది పైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మార్బుల్ ధారా జలపాతం కూడా ఉంది. ఇదే నది పైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సహస్రధార జలపాతం కూడా విస్తరించినది. సహస్రధార జలపాతం. కపిలధార, దువన్ధార, మార్బుల్ ధార, అదే మాదిరిగా సహస్రధార అనే జలపాతాలు ఈ నర్మదా నదిపై మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించినవి. అలా ప్రవహించే నర్మదా నది ఒడ్డున మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ అనే ప్రాంతం ఉంది. జబల్పూర్ని పశ్చిమ మధ్య రైల్వే జోన్ యొక్క ప్రధాన కేంద్ర కార్యాలయంగా పేర్కొన్నాం. ఇదే మధ్యప్రదేశ్ రాష్ట్రం గుండా మహారాష్ట్ర గుండా ప్రవహించే ఈ నర్మదా నది పైన సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ నిర్మించాం. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్. ఇటీవల కాలంలో ప్రింట్ అవార్డు వచ్చినటువంటి అరుంధతి రాయ్, ఇగో ఈ సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా ఉద్యమించిన మేధా పాట్కర్, అరుంధతి రాయ్ ఇద్దరు కలిసి నర్మదా బచావో నినాదంతో ఉద్యమించారు. అలాంటి సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఇదే నది పైన విస్తరించినది. ఈ నర్మదా నదిని గమనించినట్లయితే ఇక్కడ ఆలియా భట్ అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి దీవి కూడా ఏర్పడ్డది. రైట్ సార్? ఈ సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ సమీపంలోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహాన్ని, యూనిటీ ఆఫ్ స్టాచ్యూ అనేటటువంటి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. సుమారు 182 మీటర్ల ఎత్తుతో విస్తరించబడ్డది. రైట్ సార్? ఆ విధంగా నర్మదా నది పైన ఇలాంటి ప్రతిపాదనలు ఉంటే భారతదేశాన్ని రెండుగా విభజించే నది నర్మదనే. నర్మదకి ఉత్తరం వైపున భారతదేశం, ఉత్తర భారతదేశం, దక్షిణ వైపున దక్షిణ భారతదేశం. ఈ నర్మదా నదిపై ఉత్తరం వైపున ప్రాంతం అంతా కూడా
ఆర్యలోకి నిలయమైంది కాబట్టి ఆర్యవర్తనం అన్నాం. దక్షిణ వైపున ప్రాంతం ద్రావిడలకు నిలయమైనది కాబట్టి దీన్ని ద్రావిడ దేశం అని పేర్కొన్నాం. అలా నర్మదా తపతి నదులలో తపతి నదిని రామాయణంలో తాపీ నది అని పేర్కొన్నాం. తపతి నది పైన ప్రీవియస్ ప్రశ్న మన డిఎస్సిలో మనకి ఉకాయి ప్రాజెక్ట్, కాక్రపారా ప్రాజెక్ట్ని తపతి నది పైన విస్తరించినవి. ఇలా తపతి నది, ఈ నర్మదా నది రెండూ కూడా గుజరాత్ రాష్ట్రంలోని ఈ ప్రాంతంలో ఉన్న కంబట్ సింధు శాఖ అనే ప్రాంతం వద్ద సంకలనం చెందుతున్నవి. ఇగో ఈ తపతి నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణం సూరత్ పట్టణం. సూరత్ పట్టణాన్ని డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అని పేర్కొన్నారు. ఏమన్నా సార్? డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా. సో ప్లీజ్ కామెంట్ ఒకసారి చేయండి సార్. భారతదేశంలో స్వర్ణ దేవాలయం ఎక్కడుంది, అదే మాదిరిగా గోల్డెన్ టెంపుల్ ఎక్కడుంది? రైట్ సార్, రెండింటికి సంబంధించి కామెంట్ చేయండి క్విక్ తొందరగా. స్వర్ణ దేవాలయం ఎక్కడుంది, గోల్డెన్ టెంపుల్ ఎక్కడుంది? ఫాస్ట్ సార్, ఫాస్ట్. సో డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా సూరత్ పట్టణం, గుజరాత్ రాష్ట్రం. స్వర్ణ దేవాలయం వేరు, గోల్డెన్ టెంపుల్ వేరు. ఎస్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. థ్యాంక్ యూ మిత్రమా. వినోద్ షేర్ చేయండి సార్, కొంచెం మన కోర్స్ని షేర్ చేయండి, మన యొక్క యాప్ని షేర్ చేయండి. మీరు షేర్ చేయట్లేదు. ఆల్ వ్యూయర్స్ కొంచెం స్టాటస్ పెట్టుకొని షేర్ చేయండి. వెంకట్ సార్ సపోర్ట్ చేయండి సార్, అందరికీ ఉపయుక్తమయ్యే విధంగా ముందుకెళ్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ. స్వర్ణ దేవాలయము అమృత్సర్లో ఉంటుంది మిత్రమా, పంజాబ్ రాష్ట్రం అమృత్సర్. మనకి సిక్కుల యొక్క పవిత్ర గ్రంథమైనటువంటి ఆది గ్రంథు లేదా గురు గ్రంథు రాసినటువంటి ప్రాంతం అదే స్వర్ణ దేవాలయం. ఇక గోల్డెన్ టెంపుల్ అనేది మనకు వేలూరు సమీపంలో ఉంటుంది, తమిళనాడు రాష్ట్రం. వేలూరు సమీపంలో ఉంటుంది, తమిళనాడు రాష్ట్రం. గోల్డెన్ టెంపుల్ అనేది ఏమో తమిళనాడు, వేలూరు. స్వర్ణ దేవాలయం ఏమో అమృత్సర్, పంజాబ్. రైట్ సార్, తెలుగులో ఆప్షన్ వేరు, ఇంగ్లీష్లో ఆప్షన్ వేరు. ఇది గమనించే ప్రయత్నం చేయాలి. రైట్ సార్, ఎస్, వెరీ నైస్. రైట్ సార్, థ్యాంక్ యూ మిత్రమా, గుర్తించారు వెంకట్ సార్ని. కింది వాటిలో సరైనది ఏది? నర్మదా నది పశ్చిమ వైపు ప్రవహించే నదుల్లో అతి పెద్దది, పొడవైనది. సరైనది సార్. నర్మదా నది పగుల్లోయ గుండా ప్రవహించే విదర్ధ ధరణి లోయ, మార్బుల్ రివర్ అని పిలువబడుతుంది. నర్మదా నదిపై అనేక ప్రాజెక్టులు, జలపాతాలు ఉన్నాయి. ఇవన్నీ సరైనవే కాబట్టి ఇవన్నీ సరైనవనే ప్రతిపాదన క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా, ఎస్. ఇంకా రిమైనింగ్ ప్రశ్నలని రేపటి క్లాస్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం మిత్రమా. ఇస్ అ క్లియర్? రైట్ సార్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సార్, మీ ప్రిపరేషన్లో మాత్రం కీలక పాత్ర వహిస్తుంది. ఈ సమయంలో డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 18వ తేదీ నుంచి రాయబోతున్న మిత్రులందరూ కూడా కేవలం ఒక 10 రోజులు మన టెస్ట్ సిరీస్ మీద టైం కేటాయించండి. ఈ 10 days టైం కేటాయిస్తే 100కి 100% మీరు వెల్ ప్రజెంటేషన్ ఇస్తారు. సబ్జెక్ట్ మొత్తం రివిజన్ అవుతుంది. ఇందులోనే క్విక్ రివిజన్ పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేసినాం కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ చదువుకొని ముందడిగేచ్చు. అన్ని సబ్జెక్టు పైన టెస్ట్ ఉంటవి. అప్ టు సుమారు 135 టెస్టుల వరకు ఇప్పటికే అప్లోడ్ అయినవి. ఇక ఇటీవల కాలంలో గ్రాండ్ టెస్ట్ను అప్లోడ్ చేసినాం. ఈ రోజు కూడా ఇంటర్కి సంబంధించిన మొదటి సంవత్సరానికి ఉన్నటువంటి మొదటి సంవత్సరం ఉన్న భూస్వరూప శాస్త్రము, సముద్ర శాస్త్రము, శీతోష శాస్త్రం సంబంధించిన సమాచారం మొత్తం కూడా అప్లోడ్ అయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా తదుపరి మన వీడియో అప్లోడ్ అయిపోగానే కొంత 1 hour టైంలో 9 to 10 o'clock వరకు అప్లోడ్ అవుతుంది. రైట్ సార్, ఎస్, ఇవన్నీ చూసుకోండి, ఉపయుక్తం చేసుకుని మిత్రమా. ఆల్ వ్యూయర్స్, రైట్ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించింది ఎక్స్ప్లెనేషన్? ఇదే తరహాలోనే హిస్టరీ, రేపు మాత్రం హిస్టరీకి సంబంధించిన జాతీయోద్యమం తొలి దశ, మలి దశకు సంబంధించిన అంశాలపైన టెస్ట్ ఉంటుంది, లైవ్ టెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అది యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. హిస్టరీ, జాగ్రఫీ అయిపోయినా. అందుకే హిస్టరీ, జాగ్రఫీ ఎందుకు డిస్కస్ చేస్తున్నా అంటే ఇంటర్మీడియట్ నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉన్నాయి కాబట్టి వీటి డిస్కస్ చేస్తున్నాం. రైట్ సార్, తదుపరి మళ్ళీ సివిక్స్, ఎకానమీ పైకి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్, ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం స్టాటస్ పెట్టుకోండి, తెలిసిన మిత్రులకి, తెలిసిన గ్రూప్లో షేర్ చేయండి. అందరం కలిసి ముందరగేద్దాం. వెంకట్ సార్ని సపోర్ట్ చేయండి. రైట్ సార్, ఎస్, థ్యాంక్ యూ మిత్రమా. ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా ధన్యవాదాలు సార్. మనం వీడియో పోస్ట్ చేసిన తర్వాత కూడా కొంచెం మీకు తెలిసిన మిత్రులకు షేర్ చేయండి. టెస్ట్ సిరీస్ మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 1000 రెట్లు ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అంటే సో అంత ఎక్కువ మొత్తంలో ఉపయుక్తమైతే మిత్రమా ఈ చివరి దశలో మీ ప్రిపరేషన్లో కేవలం 499 రూపీస్ పెడితే సో మీరు రాసే ప్రతి టెస్ట్ మిమ్మల్ని మీ విజయానికి దగ్గర చేసే విధంగా ఉంటుంది. రైట్ సార్, ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో పీడిఎఫ్ ఆంజనేయులు గారు కొంచెం కాల్ ఆర్ మెసేజ్ చేయండి. రైట్ సార్, ఎస్, వీడియో చూసిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు మిత్రమా. తెలిసిన మిత్రులకి, తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రైట్ సార్, ఎస్, థ్యాంక్ యూ సార్.